రామాయణంలో అతి కీలకమైన 4వ కాండ అయిన కిష్కింధ కాండలో విశేషాలను తెలుసుకుందాం. రామలక్ష్మణులు పంపా సరస్సు దగ్గర ఉన్న ఋష్యముఖ పర్వతాన్ని చూశారు. శ్రీరాముడికి ఆ పంపా సరస్సు తీరం ఎంతో బాగా నచ్చింది. ఈ కిష్కింధ కాండలోని మొదటి 30 శ్లోకాల్లో పంపా సరస్సు అందాలను శ్రీరాముడు వర్ణించాడు. ఆ తర్వాత ఇంతటి అందమైన ప్రాంతంలో సీతమ్మ తన పక్కన లేదని శ్రీరాముడు బాధపడ్డాడు. ఈ పంపా సరస్సే ఇప్పటి తుంగభద్రా నది అని పరిశోధకులు చెప్తున్నారు. రామాయణ కాలంలో తుంగభద్రా నదితో కూడా అతి పెద్ద సరస్సు ఉండేది. ఆ కాలంలో పంపా సరస్సు అనేవారని రామాయణ పరిశోధకులు చెప్తున్నారు. అలా ఇంత అందమైన ప్రదేశంలో సీతమ్మ కూడా ఉంటే బాగుండునని శ్రీరాముడు బాధపడుతుంటే లక్ష్మణుడు రాముడికి ధైర్యం చెప్పాడు. వారిద్దరూ ఋష్యముఖ పర్వతం దగ్గరకు వచ్చారు. అప్పటికే కొండపైనుంచి వీరిద్దరినీ సుగ్రీవుడు చూశాడు. రామలక్ష్మణులిద్దరూ చాలా పొడవైనవారు, పైగా ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. ఆయుధాలతో వస్తున్న ఆ ఇద్దరినీ చూసిన సుగ్రీవుడు భయపడ్డాడు. వాలి తనను చంపేందుకు వీళ్లను పంపించి ఉంటాడని అనుమానించాడు. వీరు నారచీరలతో మారువేషంలో వచ్చిన వీరులని, తనను చంపేందుకు వాలి పంపించాడని సుగ్రీవుడు తన మంత్రులతో చెప్పి భయపడ్డాడు. ఆ భయంతో సుగ్రీవుడితో పాటు ఉన్న 4 అనుచరులు కూడా ఋష్యముఖ పర్వతంపై వారున్న ప్రాంతాన్ని వదిలి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ 4 అనుచరుల్లో ఒకరే ఇకపై రామాయణాన్ని నడిపించే అతులిత బలధాముడు, అంజనీపుత్రుడు హనుమంతుడు. ఇక్కడ్నుంచి హనుమే అసలు కథను నడిపిస్తారు. భయపడుతున్న సుగ్రీవుడికి హనుమంతుడే ధైర్యం చెప్పాడు. మనమున్న ఈ మలయ పర్వతం ఋష్యముఖకు వాలి రాలేడని ఆంజనేయుడు వివరించాడు. అయినా ఆయుధాలు ధరించిన ఆ వీరులను చూసి సుగ్రీవుడు భయపడుతూనే ఉన్నాడు. అప్పుడు హనుమంతుణ్ణి దగ్గరకు పిలిచి, ఓ హనుమా, ఒక సామాన్యుడి వేషంలో నువ్వు వెళ్ళి వారెవరో కనుక్కొనిరా అని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు హనుమంతుడు సరేనని వారి దగ్గరకు వెళ్లేందుకు బయలుదేరాడు. ఆ కొండ మీద నుంచి రామలక్ష్మణులు కనిపించేంత దూరంలోకి ఎగిరాడు. రాముడికి అనుమానం రాకుండా ఒక సన్యాసి రూపం ధరించాడు. రామలక్ష్మణుల దగ్గరకు హనుమ వెళ్ళాడు. చాలా సౌమ్యంగా, వినయంగా వారికి నమస్కరించి వారితో మాటలు కలిపాడు. మీరు చూస్తే రాజర్షుల్లా ఉన్నారు, మీ తేజస్సు చూస్తే దేవతలుగా కనిపిస్తున్నారు, మిమ్మల్ని చూస్తే క్రూర మృగాలు కూడా భయపడుతున్నాయి. అసలు మీరెవరు స్వాములు అని హనుమ చాలా వినయంగా రామలక్ష్మణులను అడిగాడు. ఇంకా హనుమ ఇలా అన్నాడు, ఈ ప్రాంతంలో ఇప్పటివరకు మీలాంటి తేజస్సున్న వారిని చూడనే లేదు. గొప్ప పరాక్రమవంతుల్లా కనిపిస్తున్నారు. మీరు ధరించిన ఈ ధనస్సులు చాలా శక్తివంతంగా కనిపిస్తున్నాయి. అమిత బలవంతులైన మీరెవరో నాకు తెలుసుకోవాలని ఉందని హనుమ అడిగాడు. మీరు చక్రవర్తులా, వీరులా, సైనికులా, రాజర్షులా, ఎవరని ఆంజనేయుడు వారిని మాటల్లో దింపే ప్రయత్నం చేశాడు. హనుమ మాట్లాడుతూనే ఉన్నాడు. కాని రాముడు మౌనంగా అన్నీ వింటున్నాడు. స్వామీ, నేనింత మాట్లాడుతుంటే మీరు కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. సరే, నా గురించి నేనే చెప్తాను అని హనుమ అన్నాడు. ఈ కిష్కింధకు రాజు వాలి, అతని తమ్ముడు సుగ్రీవుడు. వాలి సుగ్రీవుడితో వైరం పెట్టుకుని తరిమేశాడు. అన్నకు భయపడి ఆ సుగ్రీవుడు ఇలా అరణ్యాల్లో తలదాచుకుంటున్నాడు. ఇక నా పేరు హనుమంతుడు అని హనుమ తన గురించి, సుగ్రీవుడి గురించి చెప్పాడు. ఇంకా హనుమ ఇలా చెప్పాడు, సుగ్రీవుడు ధర్మాత్ముడు. మీలాంటి వీరుడితో స్నేహం అతనికి, అలాగే మీకు కూడా మంచిదేమో, ఆలోచించగలరు అన్నాడు. అలాగే సుగ్రీవుణ్ణి సంహరించేందుకు వాలి మిమ్మల్ని పంపాడేమో అని మా నాయకుడి అనుమానం. అందుకే ఇలా సన్యాసి రూపంలో రావాల్సి వచ్చింది. ఎలాంటి రూపాన్నైనా ధరించే శక్తి నాకు ఉంది అని హనుమ తన నిజ రూపంతో నమస్కరిస్తూ శ్రీరాముడు ముందు నిల్చున్నాడు. హనుమ మాట్లాడుతున్నప్పుడే ఆయన సమర్థత అంతా రాముడు పసిగట్టాడు. ఇక్కడే శ్రీరాముడు లక్ష్మణుడితో హనుమ సమర్థత గురించి చెప్పాడు. శ్రీరాముడు ఇలా అన్నాడు, లక్ష్మణ, మనం సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వస్తున్నాం. మనకు శుభశకునంలా సుగ్రీవుడి స్నేహమే మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఈ హనుమ సాధారణ వానరుడు కాదు, అన్ని రకాలుగా సమర్థుడు కాబట్టే సుగ్రీవుడు తన మంత్రుల్లో ఒకరైన హనుమను పంపాడు. ఇంకా రాముడు హనుమ గురించి చాలా గొప్పగా వివరించాడు. లక్ష్మణ, ఈ వానర వీరుడు అద్భుతమైన మాటకారి, శత్రువులను మట్టుబెట్టడంలో సిద్ధహస్తుడు. అలాగే మధురమైన మాటలతో ఎలాంటి వారితోనైనా క్షణాల్లో స్నేహం చేయగలడు. ఈ హనుమ అన్ని వేదాలను క్షుణ్ణంగా నేర్చుకున్న ఋషి.
లేకపోతే ఇంత చక్కగా మాట్లాడటం సాధ్యం కాదు. పైగా లక్ష్మణా, ఈ హనుమ వ్యాకరణ శాస్త్రంలో, భాషాశాస్త్రంలో కూడా దిట్ట. అందుకే అతని మాటల్లో ఒక్క తప్పు కూడా దొరలలేదు. పైగా మనకర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాడు. ఇతని మాటల్లో అబద్ధం లేదు. ఎందుకంటే హనుమ మాట్లాడుతున్నప్పుడు ముఖం, కళ్ళు, నుదురు, కనుబొమ్మలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అలాంటి వదనంతో ఎవరు మాట్లాడినా వారు మాట్లాడేది నిజమని అర్థం. పైగా ఇతను ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు. అనవసరమైన మాట ఒక్కటీ లేదు. మంచి వినసొంపైన గొంతుతో ఇతను మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తోంది. ఎవరినైనా ఒప్పించగలిగే గొప్ప దూతకు ఉండే లక్షణాలన్నీ ఈ హనుమకు ఉన్నాయి. ఇలా వాల్మీకి రామాయణంలో 10 శ్లోకాల్లో శ్రీరాముడు హనుమ గుణగణాలను వర్ణించాడు. హనుమ గురించి రాముడి ద్వారా తెలుసుకున్న లక్ష్మణుడు ఆ వానర వీరుడితో ఇలా అన్నాడు: హనుమా, మేము కూడా సుగ్రీవుడి గురించి విన్నాం. అతన్ని కలవాలనే మేమిద్దరం ఎంత దూరం వచ్చాం. నువ్వు మా అన్నగారిని, నన్ను సుగ్రీవుడి దగ్గరకు తీసుకువెళ్ళు అన్నాడు. అలా శ్రీరాముడు, హనుమంతుడు కలిసిన సుందర ఘట్టంతో రామాయణంలో కిష్కింధకాండ మొదలైంది. రామలక్ష్మణుల గురించి హనుమంతుడు తెలుసుకున్నాడు. ఆ క్షణం నుంచే హనుమంతుడు శ్రీరాముడి బంటు అయ్యాడు. ఇంతటి ఘోర అరణ్యంలో ఒంటరిగా మీరిద్దరెందుకు తిరుగుతున్నారని లక్ష్మణుడిని హనుమ అడిగాడు. తండ్రి మాట కోసం రాముడు అరణ్యవాసం చేయడం, అతనికి తోడుగా సీతాలక్ష్మణులు కూడా వెంట రావడం, సీతమ్మను రావణుడు అపహరించడం, కబంధుడి సలహాతో సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ రావడం, ఇలా జరిగిన కథంతా లక్ష్మణుడు సవివరంగా హనుమకు చెప్పాడు. అంతా విని హనుమ కన్నీళ్లు పెట్టుకున్నాడు. లోకాల నేలే చక్రవర్తి, వానర వీరుడైన సుగ్రీవుడి శరణు కోసం ఇంత దూరం రావాల్సి వచ్చిందని ఇటు లక్ష్మణుడు, అటు హనుమ ఇద్దరూ అనుకున్నారు. సుగ్రీవుడు ఆ శిఖరంపై ఉన్నాడని హనుమ చెప్పాడు. తన నిజ వానర రూపాన్ని హనుమ ధరించాడు. రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుడున్న చోటికి ఎగురుకుంటూ తీసుకువెళ్లాడు. అప్పటికే భద్రత కోసం సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం నుంచి పక్కనే ఉన్న మలయ్య పర్వతానికి వెళ్లాడు. రామలక్ష్మణులను హనుమ అక్కడికి తీసుకువెళ్లాడు. ముందుగా సుగ్రీవుడి దగ్గరకు హనుమ వెళ్లాడు. రామలక్ష్మణుల గురించి అన్ని వివరాలు హనుమ సుగ్రీవుడికి చెప్పాడు. రాక్షసుడు అపహరించిన తన సీతమ్మను వెతుక్కుంటూ నీ స్నేహం కోసం రాముడు వచ్చాడని హనుమ సుగ్రీవుడికి జరిగిన కథంతా చెప్పాడు. రాముడి గురించి విన్న సుగ్రీవుడు చాలా ఆనందపడ్డాడు. మీలాంటి గొప్పవారితో స్నేహం నాలాంటి వానర వీరులకు గొప్ప సత్కారం లాంటిదని సుగ్రీవుడు రామలక్ష్మణులతో అన్నాడు. శ్రీరాముణ్ణి సుగ్రీవుడు ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు హనుమ అగ్నిని జ్వలించి రామ సుగ్రీవుల మధ్య ఉంచాడు. అగ్ని సాక్షిగా ఒకరికొకరు సహాయం చేసుకుంటామని రామ సుగ్రీవులు మాట ఇచ్చుకున్నారు. స్నేహంలో ఎన్నో రకాలున్నాయి. ఇది ఇచ్చిపుచ్చుకునే స్నేహం. ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరితే ఒకరికోసం ఒకరు పనిచేసే స్నేహం వల్ల ఎన్నో లాభాలుంటాయని రామాయణం చెప్పిన గొప్ప వ్యూహం. ప్రస్తుత తరానికి కూడా వర్తించే జీవిత పాఠం రామ సుగ్రీవ స్నేహం. అప్పుడు తనకు వాలి చేసిన అవమానం గురించి సుగ్రీవుడు రాముడికి వివరంగా చెప్పాడు. వాలితో తనకు జరిగిన గొడవ గురించి చెప్పాడు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. ఇంద్రుడు వాలికి ఒక మహిమాన్వితమైన కాంచనమాలను వరంగా ఇచ్చాడు. ఆ అద్భుతమైన బంగారు ఆభరణం వల్ల వాలితో ఎవరు యుద్ధానికి వచ్చినా వారి బలంలో సగం వాలికి వెళ్ళిపోతుంది. అందువల్ల వాలిని ఎవరూ గెలవలేరు. చిన్నప్పటినుంచే వాలి మహాబలశాలి. కొండలను కూడా క్షణాల్లో పిండి చేయగల బలం. గొప్ప నిష్ఠాగరిష్ఠుడు కూడా. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో వాయువేగంతో 4 సముద్రాల్లోనూ సంధ్యావందన తర్పణాలు వదిలేవాడు. అతని తండ్రి వృక్షరజస్సు మరణం తర్వాత వానరులందరికీ వాలి రాజయ్యాడు. వానర వీరుల్లో ఒకరైన సుషేణ కుమార్తె, సౌందర్యరాశి అయిన తార వాలి భార్య. మితిమీరిన బలం వల్ల వాలి అహంకారం కూడా పెరిగింది. పైగా అంతులేని అధికారం వల్ల భోగభాగ్యాలు పెరిగాయి. గోలభ అనే గంధర్వుణ్ణి కూడా వాలి ఓడించి ఎంతో ఐశ్వర్యాన్ని సాధించాడు. కిష్కింధను ఆక్రమించాలని వచ్చిన రావణుణ్ణి తన బాహువుల్లో బంధించి 4 సముద్రాల్లోనూ ముంచి చంపినంత పనిచేశాడు. వాలితో గెలవడం అసాధ్యమని తెలిసిన రావణుడు అతనితో స్నేహం చేసుకున్నాడు. ఇంకెప్పుడూ కిష్కింధ జోలికి రానని మాటిచ్చాక అప్పుడు రావణుణ్ణి వాలి వదిలిపెట్టాడు. అంతటి రావణుణ్ణే 4 సముద్రాల నీళ్లు తాగించిన వీరుడు వాలి.
ఒకరోజు దుందుభి అనే పెద్ద రాక్షసుడు వాలి బలం గురించి విని అతన్ని యుద్ధానికి పిలిచాడు. పర్వతం అంత ఎత్తుండే దుందుభితో వాలి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలను ధరించి దుందుభితో యుద్ధం చేశాడు. కొన్ని రోజుల పాటు జరిగిన ఆ యుద్ధంలో కాంచనమాల శక్తి వల్ల దుందుభి బలం తగ్గిపోయింది. అంతటి దుందుభిని తల పగిలేలా కొట్టి సంహరించాడు. అక్కడితో ఆగకుండా విజయ గర్వంతో ఆ దుందుభి మృతదేహాన్ని గిరగిరా తిప్పి 1 యోజనం దూరంలో పడేలా విసిరేశాడు. ఆ మాంసఖండాలు వెళ్లి ఋష్యముఖ పర్వతం మీద ఉన్న మతంగ ఆశ్రమంలో పడ్డాయి. మతంగ ఆశ్రమం మలినమైపోయింది. అది చూసి మతంగుడు తీవ్రంగా ఆగ్రహించాడు. ఈ కళేబరాన్ని ఇక్కడ పడేసి మలినం చేసిన వారెవరైనా సరే వారు మళ్లీ ఋష్యముఖ పర్వతం పరిసర ప్రాంతాల్లోకి వస్తే తల పగిలి చస్తారని మతంగుడు శపించాడు. ఆ ఋషి శాపానికి భయపడి వాలి మళ్లీ ఆ ఋష్యముఖ పర్వతం ఛాయలకు వెళ్లలేదు. ఆ శాపమే ఆ తర్వాత సుగ్రీవుడికి వరంగా మారింది. వాలి సంహరించిన దుందుభికి ఒక సోదరుడున్నాడు. అతని పేరు మాయావి. ఈ మాయావికి వాలికి ఒక స్త్రీ విషయంలో గతంలోనే శత్రుత్వం ఉంది. తన సోదరుణ్ణి సంహరించాడన్న కోపంతో ఆ మాయావి వాలితో యుద్ధానికి వచ్చాడు. అయితే వాలి రూపాన్ని చూసి మాయావి భయపడి దూరంగా ఒక పర్వతంలో ఉన్న పెద్ద బిలంలో దాక్కున్నాడు. వాలి కూడా ఆ బిలంలోకి దూరాడు. తాను వస్తాను అని సుగ్రీవుడు అంటే, వద్దు, ఈ ద్వారం దగ్గరే కాపలా ఉండు అని వాలి అన్నాడు. అలా మాయావి వాలి మధ్య యుద్ధం చాలా కాలం జరిగింది. నెలలు కూడా గడిచిపోయాయి. ఒకరోజు ఆ బిలం బయటకు రక్తం చిమ్మింది. లోపల ఒక అరుపు వినిపించింది. అది వాలి అరుపులాగే సుగ్రీవుడికి అనిపించింది. సుగ్రీవుడు అన్నా అన్నా అని అరిచి ఏడ్చాడు. అయినా అట్నుంచి ఎలాంటి సమాధానం లేదు. వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు అనుకున్నాడు. వాలి మరణించాడన్న విషయం ఎవరికీ తెలియకూడదన్న ఉద్దేశంతో ఒక పెద్ద బండరాయితో ఆ బిలం ద్వారాన్ని సుగ్రీవుడు మూసేశాడు. బాధతో కిష్కిందకు వచ్చాడు. వాలి ఎంతకు రాలేదు కాబట్టి కిష్కింద మంత్రులు వాలి వచ్చే వరకు నువ్వే రాజుగా ఉండాలని సుగ్రీవుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టారు. సరిగ్గా అప్పుడే వాలి వచ్చాడు. అన్న బతికే ఉన్నాడని సుగ్రీవుడు ఆనందించాడు. కాని రాజ్యం మీద ఆశతో కావాలనే బిలం ద్వారం మూసేసి తనను చంపాలని అనుకున్నాడని వాలి సుగ్రీవుణ్ణి అనుమానించాడు. జరిగిందంతా సుగ్రీవుడు చెప్పాడు. పొరపాటుకు క్షమించమన్నాడు. అయినా వాలి వినలేదు. సుగ్రీవుడు తనను మోసం చేశాడనే వాలి నిర్ధారించుకున్నాడు. సుగ్రీవుణ్ణి వాలి కట్టుబట్టలతో రాజ్యం నుంచి తరిమేశాడు. మళ్లీ కనిపిస్తే ప్రాణాలు దక్కవని బెదిరించాడు. సుగ్రీవుడి భార్య రుమ. ఆమెను కూడా వాలి బలవంతంగా తన భార్యను చేసుకున్నాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సుగ్రీవుడు తన అనుచరులతో కిష్కింద నుండి బయటకు వచ్చేశాడు. ఎక్కడున్నా వాలి చంపేస్తాడని సుగ్రీవుడు భయపడ్డాడు. మతంగముని శాపం వల్ల వాలి ఋష్యముఖ పర్వతానికి రాడు కాబట్టి అదే తనకు సురక్షిత ప్రాంతమని సుగ్రీవుడు అనుకున్నాడు. అందుకే తన అనుచరులతో సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతానికి వెళ్ళిపోయాడు. జరిగిన కథను సుగ్రీవుడు వివరంగా రామలక్ష్మణులకు చెప్పాడు. ఇదంతా విన్న శ్రీరాముడు సుగ్రీవుడిని ఓదార్చాడు. భయపడవద్దని, ఆ వాలిని సంహరించి నీ భార్యను నీకు అప్పగిస్తానని రాముడు సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. అలాగే సీతమ్మ ఎక్కడ ఉన్నా కనిపెట్టి నీకు అప్పగిస్తానని సుగ్రీవుడు కూడా రాముడికి మాట ఇచ్చాడు. ఆనాడు రావణుడు సీతమ్మను ఆకాశమార్గంలో అపహరించే సమయంలో కొందరు వానరవీరులను సీతమ్మ చూసింది. ఆ వానరవీరులు సుగ్రీవుడు అతని అనుచరులే. ఆ విషయాన్ని సుగ్రీవుడు రాముడికి చెప్పాడు. రావణుడు ఆ రోజు ఒక స్త్రీని ఆకాశమార్గంలో బలవంతంగా తీసుకువెళ్లడం తాము చూశామని, ఏడుస్తూ ఉన్న ఆ స్త్రీ ఖచ్చితంగా సీతమ్మేనని సుగ్రీవుడు రాముడికి చెప్పాడు. అలాగే ఆ రోజున సీతమ్మ ఉత్తరీయంలో ఆభరణాలు కట్టి వానరవీరులకు కనిపించేటట్టు పడేసిందని చెప్పుకున్నాం కదా, ఆ వివరాలను కూడా సుగ్రీవుడు చెప్పాడు. అప్పుడు సీతమ్మ జార విడిచిన ఆభరణాలను భద్రంగా దాచిపెట్టామని సుగ్రీవుడు చెప్పాడు. ఆ ఆభరణాలను శ్రీరాముడికి చూపించాడు. వాటిని చూడగానే శ్రీరాముడు దుఃఖంలో మునిగిపోయాడు. ఇవి తన సీతవేనని గుర్తుపట్టి బాధపడ్డాడు. అప్పుడు రాముడు, సుగ్రీవా, నా సీతను ఆ రాక్షసుడు ఎటువైపు తీసుకువెళ్లాడో చెప్పు అని అడిగాడు. ఆ రాక్షసుడు గురించి తనకు పూర్తిగా తెలియదని, తప్పకుండా ఆ రాక్షసుడు ఎక్కడుంటాడో కనుక్కుంటానని సుగ్రీవుడు అన్నాడు. దుఃఖంలో మునిగిపోయిన శ్రీరాముడిని సుగ్రీవుడు ఓదార్చాడు. తేరుకున్న రాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు. సుగ్రీవా, ఆ రాక్షసుడు ఎక్కడుంటాడో, సీతను ఎక్కడ దాచాడో నువ్వు అన్వేషించాలి. అలాగే నీకు చేయాల్సిన సహాయాన్ని నేను తప్పకుండా చేస్తానని రాముడు సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. తన అన్న వాలి నుంచి తనను రక్షించాలని,
అలాగే తాను ప్రాణంగా ప్రేమిస్తున్న తన భార్య రుమను కాపాడుకోవాలని సుగ్రీవుడు రాముడితో అన్నాడు. వాలిని సంహరిస్తేనే తాను ప్రాణాలతో ఉంటానని కూడా సుగ్రీవుడు రాముడితో అన్నాడు. వాలిని సంహరించిన వెంటనే సీతమ్మను తన వానర దండు వెతికి పెడుతుందని సుగ్రీవుడు శ్రీరాముడితో ఒప్పందం చేసుకున్నాడు. అయితే సుగ్రీవుడికి శ్రీరాముడి బలం గురించి పూర్తిగా తెలియదు. తన అన్న వాలి బలం గురించి పూర్తిగా తెలుసు. అందుకే వాలిని రాముడు సంహరించగలడా లేదా అన్న అనుమానం కలిగింది. నేరుగా ఇదే మాట రాముడితో అంటే బాగోదు కదా. అందుకే సుగ్రీవుడు తెలివిగా వాలి ఎంత బలవంతుడో శ్రీరాముడికి చెప్పాడు. వాలి గురించి సుగ్రీవుడు రాముడికి ఇలా చెప్పాడు. శ్రీరామా, నా అన్న వాలి మహాపరాక్రమవంతుడు. ప్రాతకాలంలో లేచి సూర్యుడు ఉదయించేలోపే 4 దిక్కుల్లో ఉన్న సముద్ర తీరాలకు వెళ్లి సంధ్యావందనం చేస్తాడు. అంతటి వాయువేగం అతని సొంతం. అంతేకాదు, పర్వతాల మీదకు వెళ్లి పెద్ద పెద్ద బండరాళ్లను బంతుల్లా ఎగరేసి ఆడుకుంటాడు. ఒక్కోసారి వాలి తన బల ప్రదర్శనను వానరవీరుల ముందు ప్రదర్శిస్తూ ఉంటాడు. అప్పుడు అడవిలో పెద్ద పెద్ద వృక్షాలను తన భుజబలంతో విరగ్గొట్టేవాడు. ఎలాంటి రూపాన్నైనా ధరించగల వాలి అవసరమైతే శిఖరం అంత ఎత్తుకి పెరగగలడు. 1000 ఏనుగుల బలం ఉన్న దుందుభి అనే రాక్షసుణ్ణి వాలి చాలా సునాయాసంగా సంహరించి కొండంత కళేబరాన్ని యోజనం దూరానికి విసిరేశాడు. దుందుభితో యుద్ధం, వాలికి మతంగముని శాపం, ఋష్యముఖ పర్వతంపై తామెందుకు తలదాచుకున్నామో ఈ కథంతా సుగ్రీవుడు శ్రీరాముడికి మళ్లీ చెప్పాడు. అలా చెప్తూ దూరంగా పడి ఉన్న ఒక పెద్ద అస్థిపంజరాన్ని సుగ్రీవుడు చూపించాడు. అది ఆనాడు వాలి సంహరించిన దుందుభి అస్థిపంజరం. ఆ పక్కనే ఉన్న 7 పెద్ద సాలవృక్షాలను కూడా సుగ్రీవుడు రాముడికి చూపించాడు. ఈ సాలవృక్షాల్లో ఒక్కో వృక్షాన్ని వాలి వట్టి చేతులతో ఊపితే ఆకులన్నీ రాలిపోయేవని, వాలి అంతటి బలవంతుడని సుగ్రీవుడు చెప్పాడు. ఇవన్నీ చెప్పాక, శ్రీరామా, వాలి ఎంత బలవంతుడో నీకు వివరంగా చెప్పాను. ఇప్పుడు చెప్పు, అంతటి వాలిని నువ్వు సంహరించగలవా అని మనసులో ఉన్న అనుమానాన్ని సుగ్రీవుడు రాముడికి వివరించాడు. ఆ మాటకు రామలక్ష్మణులు ఇద్దరూ నవ్వారు. అప్పుడు లక్ష్మణుడు, సుగ్రీవా, నీకు మా అన్న రాముడిపై నమ్మకం కలగాలంటే అతనేం చేసి చూపించాలో చెప్పు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, ఆ రాముడికే ఓ పరీక్ష పెట్టాడు. లక్ష్మణ, ఇందాక నేను చెప్పినట్టు వాలి ఈ సాలవృక్షాలను ఒంటి చేత్తో పెకలించగలడని అన్నాను కదా. శ్రీరాముడు ఒక్క బాణంతో ఈ సాలవృక్షాన్ని చీల్చినట్లయితే ఇక నాకు రాముడిపై పూర్తిగా నమ్మకం కుదురుతుంది. అలాగే మహిషి ఆకారంలో ఉన్న ఈ దుందుభి భారీ అస్థిపంజరాన్ని రాముడు ఒక్క కాలితో అల్లంత దూరం విసరగలిగితే నేను మీ అన్నగారి శక్తిని నమ్మగలనని సుగ్రీవుడు లక్ష్మణుడితో చెప్పాడు. ఇంత చెప్పిన సుగ్రీవుడు భయంగా రాముడి దగ్గరకు వచ్చాడు. రామా, పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు ఓటమే తెలియని వాలితో యుద్ధం, పైగా యుద్ధంలో నీ ప్రతిభను నేనెప్పుడూ చూడలేదు కనుక నా భయాలు నాకున్నాయి. అందుకే ఇలా చెప్పాల్సి వచ్చిందని, అంతే తప్ప నిన్ను అవమానించే ఉద్దేశం ఏమాత్రం నాకు లేదని సుగ్రీవుడు వినయంగా రాఘవుడికి చెప్పాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడి చేతిలో చేయి వేశాడు. నా సామర్థ్యాన్ని ఇప్పుడే చూపించి నీకు నమ్మకం కలిగిస్తానని అన్నాడు. రాముడు తన కాలి బొటనవేలితో దుందుభి కళేబరాన్ని తన్నాడు. అది 10 యోజనాల దూరంలో వెళ్ళిపడింది. వాలి ఆ కళేబరాన్ని 1 యోజనమే విసరగలిగాడు. అయినా సుగ్రీవుడికి అనుమానం పోలేదు. శ్రీరామా, ఏమీ అనుకోకు. ఆనాడు మా అన్నగారైన వాలి యుద్ధం చేసి అలసిపోయిన తర్వాత కూడా దుందుభిని సంహరించిన వెంటనే వాడి బరువైన శరీరాన్ని యోజనం విసిరాడు. ఇన్నాళ్ల తర్వాత ఈ కళేబరం ఎముకల గూడుగా మారి తేలికైపోయింది కనుక వాలి బలం ఎక్కువ లేదా నీ బలం ఎక్కువ అని ఈ దుందుభి కళేబరం వల్ల నేను అంచనా వేయలేకపోతున్నానని, ఆ సాలవృక్షాన్ని ఛేదిస్తే నా మనసు కుదుట పడుతుందని సుగ్రీవుడు భయంగా అన్నాడు. అప్పుడు రాముడు నవ్వి తన మహాధనస్సుని తీశాడు. శక్తివంతమైన బాణాన్ని గురిపెట్టి సాలవృక్షం వైపు వదిలాడు. ఆ బాణం ఒక్క సాలవృక్షాన్ని మాత్రమే కాదు, ఆ వరుసలో ఉన్న 7 సాలవృక్షాలను కూల్చేసింది. ఆ పక్కనే ఉన్న ఒక కొండ చర్యను కూడా కూల్చేసింది. ఒక్క బాణంతో అక్కడ ఒక ఉత్పాతమే జరిగింది. ఆ భీకర దృశ్యాన్ని సుగ్రీవుడు చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. శ్రీరాముడు వీరత్వాన్ని వర్ణించేందుకు సుగ్రీవుడి దగ్గర మాటలు లేవు. అందుకే సుగ్రీవుడు తన శిరస్సుతో రాముడి పాదాలకు నమస్కరించాడు. రామా, నువ్వు వాలిని మాత్రమే కాదు, ఇంద్రుణ్ణి కూడా ఓడించగలవు. ఇక నీ అభయముండగా నాకు ఏ భయమూ లేదని, నీ స్నేహం నాకు ఒక వరమని, మరో జన్మ అని సుగ్రీవుడన్నాడు. ఇక వాలిని సంహరించేందుకు రామసుగ్రీవులు వ్యూహాన్ని రచించారు.
సుగ్రీవుణ్ణి వాలి దగ్గరకు వెళ్లి యుద్ధానికి రమ్మని పిలవమని, ఆ యుద్ధంలో తాను వాలిని సంహరిస్తానని శ్రీరాముడు సుగ్రీవుడికి అభయమిచ్చాడు. ఆ తర్వాత రామలక్ష్మణులు, సుగ్రీవ, హనుమ వీరంతా కలిసి కిష్కింధకు వెళ్లారు. కిష్కింధ కోటకు దూరంగా వీరంతా విడిది చేశారు. సుగ్రీవుడు కిష్కింధ కోట గుమ్మం దగ్గరకు వెళ్లాడు. సోదరా వాలి, నీకు చేవ ఉంటే నాతో యుద్ధానికి రా అని బిగ్గరగా అరిచాడు. ఆ అరుపులు విని వాలి తీవ్రంగా ఆగ్రహించాడు. ఆగ్రహంతో సుగ్రీవుడున్న చోటికి వాలి వచ్చాడు. అదే కోపంతో వస్తూనే సుగ్రీవుణ్ణి వాలి కొట్టడం మొదలుపెట్టాడు. సుగ్రీవుడు కూడా వాలితో యుద్ధం చేస్తున్నాడు. చాలాసేపు వారిద్దరి మధ్య గదాయుద్ధం, మల్లయుద్ధం జరిగాయి. దూరంగా చెట్ల మధ్యలో శ్రీరాముడు ధనుర్బాణాలతో సిద్ధంగా ఉన్నాడు. బాణాన్ని వాలి సుగ్రీవుల వైపు గురిపెట్టాడు. కాని వాలి, సుగ్రీవులు కవలలు, ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఒకవేళ వాలి అనుకుని సుగ్రీవుడికి బాణం తగిలితే అప్పుడు సుగ్రీవుడు మరణిస్తాడు. అందుకే శ్రీరాముడు బాణం వేయలేకపోయాడు. మరోవైపు యుద్ధం చేసి చేసి సుగ్రీవుడు అలసిపోయాడు. మరికొంతసేపు ఆ యుద్ధంలో ఉంటే వాలి చేతుల్లో సుగ్రీవుడి మరణం ఖాయం. అందుకే సుగ్రీవుడు తప్పించుకొని పారిపోయాడు. ఋష్యమూక పర్వతం మీద దాక్కున్నాడు. సుగ్రీవుడిని వాలి వెంబడించాడు. ఋష్యమూక పర్వతం దగ్గరకు వస్తే వాలి మరణిస్తాడన్న మతంగముని శాపం ఉంది కదా, అందుకని ఋష్యమూక పర్వతం దగ్గరకు రాగానే వాలి ఆగిపోయాడు. మళ్లీ కిష్కింధకు వస్తే ఈసారి నిజంగానే చంపేస్తానని వాలి సుగ్రీవుణ్ణి హెచ్చరించి వెళ్లిపోయాడు. కాసేపటికే రామలక్ష్మణులు, హనుమంతుడు ఋష్యమూక పర్వతానికి వచ్చారు. చావు దెబ్బలు తిని ఒళ్లంతా రక్తమయంగా ఉన్న సుగ్రీవుణ్ణి చూసి బాధపడ్డారు. రాముణ్ణి చూస్తూ సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకొని ఇలా అన్నాడు. ఓ శ్రీరామా, నిన్ను నమ్మే కదా నేను వాలితో యుద్ధానికి వెళ్లాను. ఇలా శత్రువుతో ఓడిపోయి అవమానంతో పారిపోయేలా చేశావు కదా రామా అని బాధపడుతూ సుగ్రీవుడన్నాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు. సుగ్రీవా, బాధపడకు. నువ్వు వాలి ఇద్దరూ ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ పక్కపక్కనే ఉంటే ఎవరు వాలి, ఎవరు సుగ్రీవా అని పోల్చుకోవడం చాలా కష్టం. పైగా ఈ రోజున ఇద్దరి అలంకారాలు కూడా ఒకేలా ఉన్నాయి. అందువల్ల పోల్చుకోవడం మరీ కష్టమైంది. మీ ఇద్దరి మాట, కదలికలు కూడా ఒకేలా ఉన్నాయి. మీ ఇద్దరిలో ఎవరు వాలి అన్నది నేను పోల్చలేకపోయాను. పొరపాటున బాణం నీకు తగిలితే నీకు నేనిచ్చిన మాట పోతుంది. చూస్తూ చూస్తూ మిత్రుణ్ణి చంపుకోలేను కదా, అందుకే బాణం వేయలేదని రాముడు వివరంగా జరిగిందంతా చెప్పాడు. ఇంకా రాముడు ఇలా కూడా చెప్పాడు. సుగ్రీవా, ఈసారి నువ్వు మళ్లీ వాలిని యుద్ధానికి ఆహ్వానించు. ఒకే ఒక్క బాణంతో వాలిని సంహరిస్తాను. కాని నిన్ను గుర్తుపట్టేందుకు ఏదైనా ఒక ఆనవాలుని ధరించు అని రాముడన్నాడు. వెంటనే లక్ష్మణుడు అక్కడే ఉన్న ఒక గజ పుష్పమాలను తెచ్చాడు. సుగ్రీవుణ్ణి గుర్తుపట్టేందుకు వీలుగా ఆ పుష్పమాలను రాముడు వేయమన్నాడు. శ్రీరాముడి మీద పూర్తిగా నమ్మకం ఉంచిన సుగ్రీవుడు మళ్లీ కిష్కింధకు బయలుదేరాడు. అతని వెంట రామలక్ష్మణులు, వానర వీరులైన హనుమంతుడు, నీలుడు, తారుడు కూడా వెళ్లారు. కిష్కింధకు వెళ్లిన సుగ్రీవుడు మళ్లీ గట్టిగా అరుస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. అంతకుముందే చావు దెబ్బలు తిని మళ్లీ వచ్చిన సుగ్రీవుణ్ణి చూసి వాలి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈసారి సుగ్రీవుణ్ణి చంపే వస్తానని గట్టిగా అరిచి అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే వాలి భార్య తార అడ్డుపడింది. వాలి భార్య తార సౌందర్యవతి మాత్రమే కాదు, మహామేధావి కూడా. తారను గొప్ప సౌందర్యవతిగా రామాయణం వర్ణించింది. తార వాలితో ఇలా చెప్పింది. నాథా, ఇప్పుడీ కోపం మంచిది కాదు. ఈ సమయంలో సుగ్రీవుడితో యుద్ధం ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకో చెప్తాను విను అని తార వాలితో ఇలా చెప్పింది. ఇంతకు ముందే సుగ్రీవుడు యుద్ధానికి వచ్చాడు. నిన్ను రెచ్చగొట్టి యుద్ధం చేశాడు. చావు వరకు వెళ్లి ఓడిపోయి ప్రాణభయంతో సుగ్రీవుడు పారిపోయాడు. ఇంతలా ప్రాణభయంతో పారిపోయినవాడు, చావు దెబ్బలు తిన్నవారెవరూ కూడా మళ్లీ వెంటనే యుద్ధానికి రారు. ఏదో పెద్ద కుట్రతోనే సుగ్రీవుడు మళ్లీ వచ్చాడు. సుగ్రీవుడిపై అనుమానం కలుగుతోందని తార వాలికి శతవిధాలా చెప్పింది. చావు దెబ్బలు తిన్న తర్వాత కూడా ఇంత నిశ్చయంగా యుద్ధానికి వచ్చాడంటే ఏదో పెద్ద కారణమే ఉందని, అతనికెవరో మహావీరులు సహాయం చేస్తూ ఉండవచ్చని తార వాలితో చెప్పింది. తారకు సుగ్రీవుడి గురించి తెలుసు. సుగ్రీవుడు ఎదుటివారి పరాక్రమాన్ని పరీక్షించకుండా వారితో స్నేహం చేయడు. సుగ్రీవుడు ఎవరో గొప్ప వీరుడితోనే స్నేహం చేసి ఉంటాడని, ఆ ధైర్యంతోనే మళ్లీ యుద్ధానికి వచ్చాడని తార చాలా స్పష్టంగా వాలికి చెప్పి యుద్ధం వద్దని వారించింది. అంతకుముందే వాలి కుమారుడైన అంగదుడు సుగ్రీవుడిపై నిఘా పెట్టాడు. అప్పుడు కొందరు గూఢచారులు అంగదుడికి ముఖ్యమైన సమాచారం ఇచ్చారు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అయోధ్య చక్రవర్తి అయిన దశరథుడి కుమారులు, మహావీరులైన శ్రీరాముడు, లక్ష్మణుడు
మన కిష్కింద రాజ్యంలో తిరుగుతున్నారని, వారిద్దరూ సుగ్రీవుడికి సహాయం చేస్తున్నారని గూఢచారుల ద్వారా తెలిసిందని తార వాలికి చెప్పింది. ఏ వీరుడు జయించలేని గొప్ప యోధుడైన రాముడి సహకారం నీ తమ్ముడైన సుగ్రీవుడికి ఉంది కనుకే చావు దెబ్బలు తిన్నాక కూడా ధైర్యంగా మళ్లీ యుద్ధానికి వచ్చాడని తార చెప్పింది. శ్రీరాముడితో వైరం కూడా మంచిది కాదని చెప్పింది. అలాగే సుగ్రీవుడితో కూడా శత్రుత్వం వద్దని, అతనిలాంటి సోదరుడు నీకు దొరకడని కూడా తార చెప్పింది. అయినా వాలి వినలేదు. యుద్ధానికే సిద్ధమయ్యాడు. శత్రువు యుద్ధానికి పిలుస్తుంటే వెళ్లకపోవడం పిరికితనమవుతుందని వాలి అన్నాడు. అలాగే రాముడు ధర్మాత్ముడు కాబట్టి అతని వల్ల తనకేమీ హాని జరగదని తారకు చెప్పి వాలి యుద్ధానికి వెళ్లాడు. కాని తార మాత్రం భయపడుతూనే ఉంది. తన భర్త వాలికి ఏదో కీడు జరగబోతోందని ముందే ఊహించింది. ఇంద్రుడు ప్రసాదించిన కాంచనమాల ధరించి వాలి యుద్ధానికి వెళ్లాడు. శ్రీరాముడు తన అభయంతో ఇచ్చిన పుష్పమాలను ధరించిన సుగ్రీవుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. సుగ్రీవా, ఈరోజే నీ ఆఖరి రోజు అని వాలి తన బాహుబలమంతా సుగ్రీవుడి మీద చూపించాడు. ఇద్దరి మధ్య యుద్ధం ఘోరంగా జరుగుతోంది. ఒక సాల వృక్షాన్ని పెకలించి ఆ వృక్షంతో వాలిని సుగ్రీవుడిష్టం వచ్చినట్లు కొట్టాడు. ఇంద్రుడి కాంచనమాల శక్తి వల్ల సుగ్రీవుడి ఎంత బలంగా కొట్టినా కూడా అతని శక్తి అంతా వాలికి వెళ్ళిపోతోంది. కొంతసేపటికి సుగ్రీవుడు బలహీనుడైపోయాడు. అప్పుడు తాను ఓడిపోతున్నట్టుగా సుగ్రీవుడు శ్రీరాముడికి సైగ చేశాడు. వెంటనే రాముడు ఒక శక్తివంతమైన బాణాన్ని మరింత శక్తివంతంగా ధనస్సుకు సంధించి వాలి మీదకు వదిలాడు. ఆ రామబాణం నేరుగా వాలి గుండెను చీల్చేసింది. ఆ దెబ్బకు అంతటి వాలి నేలమీద పడిపోయాడు. నీరసించిన కళ్లతో తనపై బాణం వదిలింది ఎవరా అని చూశాడు వాలి. తన కళ్ల ముందు బంగారు ధనస్సుతో తేజోవంతంగా శ్రీరాముడు నడుస్తూ తన వైపు వస్తూ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న వాలి శ్రీరాముణ్ణి చూసి ఇలా అన్నాడు. ఓ శ్రీరామా, నేను వేరొకరితో యుద్ధం చేస్తున్నప్పుడు, నీ వైపు కనీసం చూడను కూడా చూడనప్పుడు నన్ను చంపి నువ్వేమి సాధించినట్టు చెప్పు రామా అని దీనంగా వాలి అడిగాడు. రామా, నీ గురించి నేను చాలా విన్నాను. సత్పురుషుడవని, ధర్మం తప్పని వాడివని, కన్నతండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలివచ్చావని ఇలా ఎన్నెన్నో విన్నాను. నీ గురించి నా భార్య తార కూడా గొప్పగా చెప్పి నన్ను వారించింది. అయినా వినకుండా వచ్చాను. కాని ఇలా చాటు నుంచి కొట్టి నువ్వు ధర్మం తప్పావు. ఒక క్షత్రియుడి వయ్యుండి కూడా ధర్మాధర్మాలను వదిలేశావు. వనాల్లో సంచరించే మృగజాతికి చెందిన నాలాంటి వాడిని, నీకు శత్రువుని కాని నన్ను చంపి అపఖ్యాతి మూటగట్టుకున్నావు అని వాలి రాముణ్ణి అన్నాడు. ఇంకా వాలి ఇలా అన్నాడు కూడా. రామా, సుగ్రీవుడితో స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి అతనికిచ్చిన మాట కోసం నువ్వు నన్ను సంహరించాలనుకున్నావు. ఇదంతా నీ సీతమ్మ కోసమే కదా? అదే పని ఆ సుగ్రీవుడికి కాకుండా నాకు అప్పగించి ఉంటే సీతమ్మ ఎక్కడున్నా నీకు క్షణాల్లో అప్పగించేవాడిని. అంతేకాదు, ఆ రావణుణ్ణి నీ కాళ్ల ముందు పడేసేవాడిని. అందుకు బదులుగా యుద్ధంలో నన్ను అధర్మంగా చంపడం మాత్రం న్యాయం కాదని వాలి రాముడితో ఇలా అంటూ బాధపడ్డాడు. వాలి చెప్పిన మాటలన్నీ రాముడు విన్నాడు. అప్పుడు శ్రీరాముడు వాలితో ఇలా చెప్పాడు. వాలి, నువ్వు ధర్మాన్ని ఎప్పుడో తప్పావు. ఇప్పుడు కొత్తగా నాకు నీతులెందుకు చెప్తున్నావు? నీకు తెలియదా? పర్వతాలు, వనాలు, అరణ్యాల సహా భూమండలమంతా ఇక్ష్వాకు వంశీయులదే. ఇక్కడున్న మనుషులు, పక్షులు, మృగాలపై కూడా అధికారం ఇక్ష్వాకు చక్రవర్తులదే. అంతేకాదు వాలి, నువ్వు ధర్మం తప్పి కామభోగాలకే అధిక ప్రాధాన్యమిచ్చావు. నిన్ను చంపడానికి కారణాన్ని ఇప్పుడు చెప్తున్నాను విను అని రాముడు వాలికి ఇలా చెప్పాడు. నువ్వు నీ ధర్మాన్ని విడిచి నీ సోదరుడి భార్యను బలవంతంగా నీ సొంతం చేసుకున్నావు. సుగ్రీవుడు బతికుండగానే కూతురులా చూడాల్సిన సోదరుడి భార్యను కామంతో చూశావు. ఇది పెద్ద తప్పు కాదా? పరుల భార్యను అపహరించిన రావణుడికి నీకు తేడా ఏముంది? పరుల భార్యను బలవంతంగా నీ భార్యను చేసుకున్న నీలాంటి వాడిని నేను సహాయం అడగడం అధర్మం అని రాముడన్నాడు. చేసిన తప్పులకు శిక్షే ఈ దండన అని వాలితో అన్నాడు. ఇంకా రాముడు ఇలా అన్నాడు. వాలి, నువ్వు నరుడివి కావు, వానరుడివి. మృగజాతికి చెందిన వాడివి. మృగాలను క్షత్రియులు ఎక్కడ్నుంచైనా వేటాడవచ్చన్న సంగతి నీకు తెలీదా? మృగాలను వేటాడటం దోషం కాదని రాముడన్నాడు. శ్రీరాముడి మాటలు విన్న వాలి తన తప్పులను గ్రహించాడు. శ్రీరాముడి మాటల్లో ధర్మముందని అంగీకరించాడు. అప్పుడు వాలి ఇలా అన్నాడు. శ్రీరామా, ఇప్పుడు నా గురించి నాకు చింతన లేదు. కాని ఒకే ఒక బాధ ఉంది. నా ఒక్కగానొక్క కుమారుడు అంగదుడు. అతణ్ణి, అలాగే తన భార్య అయిన తారను నువ్వే రక్షించాలి అని వాలి శ్రీరాముణ్ణి కోరాడు. తారా, అంగదులకు తాను అభయమిస్తున్నట్లు శ్రీరాముడు వాలికి మాట ఇచ్చాడు.
వాలిని రాముడు సంహరించాడని తెలియగానే కిష్కింధలో ఉన్న వానరులంతా భయపడ్డారు. చాలామంది రాముణ్ణి చూసి భయపడి పారిపోయారు. వాలి రాముడి బాణానికి బలయ్యాడని తెలిసి అతని భార్య తార ఏడుస్తూ పరిగెత్తుకుంటూ యుద్ధభూమికి వచ్చింది. కొన ఊపిరితో ఉన్న వాలిని చూసి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఎంతోసేపు వాలిని తలుచుకుని ఏడ్చింది. సుగ్రీవుడు భార్యను హరించి సొంత తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్లగొట్టిన పాపమే నీకు తగిలిందని తార ఏడుస్తూ తలబాదుకుంది. వాలి లేని జీవితం తనకు వద్దని, వాలితో పాటే తానూ ఆత్మహత్య చేసుకుందామని తార ప్రయత్నించింది. అప్పుడు హనుమంతుడు తారను ఓదార్చాడు. అమ్మా తార, ఇప్పుడు వాలి మరణించాడు. కాని నీ కుమారుడు చిన్నవాడైన అంగదుణ్ణి చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని హనుమంతుడు తారకు గుర్తు చేశాడు. వానరుల భవిష్యత్తు ఇకపై సుగ్రీవుడు అంగదుడిపైనే ఉన్నాయని, ఈ వానర భల్లూక రాజ్యాలకు నువ్వే రక్షకురాలివి కనుక గుండె దిటవు చేసుకోవాలని తారకు చెప్పాడు. వాలికి దహన సంస్కారాలు జరిగిన తర్వాత అంగదుడికి యువరాజు పట్టాభిషేకం జరుగుతుందని తారకు హనుమ చెప్పాడు. కొన ఊపిరితో ఉన్న వాలి సుగ్రీవుణ్ణి పిలిచాడు. తండ్రిలా చూడాల్సిన తాను శత్రువులా చూసినందుకు క్షమించాలని వాలి సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు కూడా అన్న పరిస్థితి చూసి దుఃఖించాడు. తన తర్వాత అంగదుణ్ణి సొంత కుమారుళ్లా చూసుకోవాలని, తార యోగక్షేమాల బాధ్యత కూడా నీదేనని సుగ్రీవుడికి వాలి చెప్పాడు. తన మెడలో ఉన్న ఇంద్రకాంచనమాలను సుగ్రీవుడి మెడలో వాలి వేశాడు. మరణం తర్వాత కాంచనమాల శక్తి హరిస్తుంది గనక బతికి ఉండగానే నీకు వేస్తున్నానని, ఈ మాల వల్ల నీకు అపజయం ఉండదని వాలి సుగ్రీవుణ్ణి ఆశీర్వదించాడు. శ్రీరాముడు కోరిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని చెప్పాడు. కుమారుడైన అంగదుణ్ణి వాలి పిలిచాడు. అతణ్ణి సుగ్రీవుడికి అప్పగించాడు. ఆ తర్వాత వాలి మరణించాడు. వానరులంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. సోదరుడైన వాలిని సంహరించినందుకు సుగ్రీవుడు తనలో తాను కుమిలిపోయాడు. ఈ రాజ్యం తనకు వద్దని, వాలి వధ తనను దహించి వేస్తోందని శ్రీరాముడికి చెప్పి బాధపడ్డాడు. తార రాముడి దగ్గరకు వెళ్ళింది. తన భర్త లేని జీవితం తనకు వద్దని, మరో బాణంతో తనను సంహరించాలని రాముణ్ణి వేడుకుంది. వారందరినీ శ్రీరాముడు ఓదార్చాడు. ఆ తర్వాత అంగదుడి చేతుల మీదుగా వాలికి దహన సంస్కారాలు జరిగాయి. కొన్నాళ్లకు కిష్కింధ చక్రవర్తిగా సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. శ్రీరాముడి ఆజ్ఞతో అంగదుడికి కిష్కింధ యువరాజుగా పట్టాభిషేకం జరిగింది. శ్రావణమాసంలో సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. ఆ కాలం వర్షాకాలం. అప్పుడు హనుమ సుగ్రీవులతో రాముడు సమావేశమయ్యాడు. ఈ వర్షాకాలంలో సీతాన్వేషణ కష్టమని, వర్షాకాలం ముగిసిన వెంటనే సీతమ్మ అన్వేషణ మొదలు పెట్టాలని రాముడు సుగ్రీవుణ్ణి కోరాడు. కార్తీక మాసం ప్రారంభం కాగానే తమ వానరసేన అంతా సీతమ్మను వెదికి పెడతామని సుగ్రీవుడు రాముడికి మాటిచ్చాడు. వనవాసం వల్ల శ్రీరాముడు నగరాల్లో నివసించకూడదు. అందుకే అంతవరకు ఋష్యముఖ పర్వతం సమీపంలోనే గుహల్లో రామలక్ష్మణులు నివసించారు. కిష్కింధకు రాజు అయిన సుగ్రీవుడు వానరులందర్నీ కార్తీక మాసంలో సీతమ్మ అన్వేషణకు సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించాడు. అయితే వాలి భార్య తార గురించి చాలామంది సందేహాలు తెలిపారు. తార వానరజాతికి చెందిన స్త్రీనా కాదా అని చాలామంది సందేహం. ఆమె వానర రూపంలో ఉన్న స్త్రీ కాదు. తార పురాణాలు వివరించిన పంచకన్యల్లో ఒకరు. అగ్ని కూడా దహించలేని పాతివ్రత్యం, శక్తివంతమైన ఆత్మస్థైర్యం, సహజమైన పుట్టుకలు కానివారు, నేరుగా దైవత్వంతో అనుసంధానమైన 5 స్త్రీలను పంచకన్యలుగా పురాణాలు చెప్పాయి. వారెవరంటే తార, అహల్య, మండోదరి, సీత, ద్రౌపది. ఈ 5 స్త్రీలవి సహజమైన పుట్టుకలు కావు. అహల్య బ్రహ్మతో సృష్టించబడిన స్త్రీ, గౌతమ మహర్షి ధర్మపత్ని. మండోదరి గంధర్వ స్త్రీకి సద్యోజాతంగా జన్మించింది, రావణుడి ధర్మపత్ని. సీత జనకుడికి భూమిలో దొరికింది, శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్ని. ద్రౌపది ద్రుపదుడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం నుంచి కన్యగా జన్మించింది, పాండవుల ధర్మపత్ని. అలాగే తార కూడా వానర జాతి స్త్రీ కాదు. తార తండ్రి సుషేణ. ఇతను వానరులకు వైద్యుడు, ధన్వంతరి అంశతో జన్మించాడు. ఆ సుషేణ పెంచిన బాలిక తార. రామాయణంలో తారను అత్యంత సౌందర్యవతిగా, రాజకీయ పరిణితి ఉన్న స్త్రీగా, మంత్రులను మించిన మేధావిగా వర్ణించారు. కిష్కింధలో వానరులు మాత్రమే కాదు, జాంబవంతుడు జాతి, ఇతర గిరిజన జాతులు కూడా ఉండేవి. వీరందరూ రాముడికి యుద్ధంలో సహకరించారు. వారందరికీ నాయకులు వాలి సుగ్రీవులు. వానరులు వానర జాతిలోనే కాదు,
ఇతర జాతుల్లో స్త్రీలను కూడా వివాహం చేసుకున్నారు. మనం చూసే కోతుల జాతికి, రామాయణంలో వర్ణించిన వానర జాతికి చాలా తేడా ఉంది. వీరు చాలా శక్తివంతులు. దాదాపుగా మనిషి రూపాన్నే పోలిన జాతి ఈ వానర జాతి. రూపం మాత్రం వానర రూపం. రామాయణ కాలం తర్వాత ఈ శక్తివంతమైన వానర జాతి మరెక్కడా కనిపించలేదు. అందువల్ల తార వానర స్త్రీ కాదు. సుషేణుడు వానరుల వైద్యుడు, వానరసేన సైన్యాధిపతుల్లో ఒకరు. అందువల్ల తాను పెంచిన తారను వాలికిచ్చి వివాహం చేశాడు. వారిద్దరి కుమారుడు అంగదుడు. తార పంచకన్యల్లో ఒకరైన శక్తివంతమైన స్త్రీ. చాలామంది ఆర్టిస్టులు తారను ఒక వానర స్త్రీగా బొమ్మలు గీశారు. అది తప్పు. ఆమె వానర రూపంలో ఉండే స్త్రీ అని రామాయణంలో ఎక్కడా చెప్పలేదు. ఇక రామాయణంలో కిష్కింధకాండకు వస్తే, వాలి మరణించాక సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగాక ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలం ముగిశాక సీతను అన్వేషిస్తానని సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు. వనవాస నియమాల ప్రకారం రామలక్ష్మణులు నగరాల్లో కాని, గ్రామాల్లో కాని, రాజ్యాల్లో కాని నివసించకూడదు. కిష్కింధకు పక్కనే ఋష్యమూక పర్వత ప్రాంతంలో ప్రస్రవణ అనే పర్వత ప్రాంతం కూడా ఉంది. వర్షాకాలం ముగిసే వరకు తాము అక్కడే ఉంటామని రామలక్ష్మణులు సుగ్రీవుడికి చెప్పారు. అలా రామలక్ష్మణులు ప్రస్రవణ పర్వతానికి వెళ్లారు. వర్షాలు పడిన ఆ 4 నెలలు సీతావియోగంతో ప్రతిరోజు రాముడికి ఒక యుగంలా గడిచింది. వాలి మరణిస్తూ తారను సుగ్రీవుడి చేతుల్లో పెట్టాడు. వానరుల సంప్రదాయం ప్రకారం భర్త మరణిస్తే అతని సోదరుణ్ణి ఆ స్త్రీ వివాహం చేసుకోవచ్చు. అలా వాలి మరణం తర్వాత తార సుగ్రీవుడి భార్య అయింది. కొత్తగా కిష్కింధకు చక్రవర్తి అయిన సుగ్రీవుడు వర్షాకాలమంతా తన భార్యలతో ఆనందంతో గడిపాడు. సుఖభోగాల్లో మునిగిపోయాడు. మద్యం మత్తులో మునిగాడు. వర్షాకాలం ముగిసిపోయింది. 4 నెలలు గడిచిపోయాయి. వర్షాలు తగ్గగానే మీ ముందుకు వచ్చి వాలుతాను అన్న సుగ్రీవుడు రాముడికి కనిపించనే లేదు. సుఖభోగాల్లో మునిగిన సుగ్రీవుడు అధికారం మత్తులో రాముడికి ఇచ్చిన మాటను నిర్లక్ష్యం చేశాడు. వస్తానన్న సుగ్రీవుడి కోసం రాముడు ఎదురుచూస్తున్నాడు. సుగ్రీవుడు ఇచ్చిన మాట మర్చిపోయాడేమో అని లక్ష్మణుడితో చెప్తూ రాముడు బాధపడ్డాడు. అక్కడ కిష్కింధలో కూడా సుగ్రీవుడు అంతఃపురం దాటి రావడం లేదు. పనులన్నీ మంత్రులకు అప్పగించి భార్యలతోనే గడుపుతున్నాడు. ఇదంతా హనుమంతుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదని హనుమంతుడు నేరుగా సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళాడు. సుగ్రీవుణ్ణి కలిసి హనుమంతుడు ఇలా నచ్చజెప్పాడు. సుగ్రీవా, నువ్వు చాలా కాలం కష్టపడ్డావు. ఆ రాముడి దయవల్ల వాలి మరణించాడు. నీకు అధికారం దక్కింది. వర్షాకాలమంతా సుఖభోగాల్లో మునిగావు. వర్షాకాలం దాటిపోయింది. సమయం మించిపోయింది. అయినా నువ్వు శ్రీరాముడికిచ్చిన మాట గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ రాముడే వచ్చి అతని చేత చెప్పించుకోవడం మంచిది కాదు. అది స్నేహధర్మం అనిపించుకోదు. ఇచ్చిన మాటను తప్పినవాడు రాజు అనిపించుకోడని, సీతమ్మ అన్వేషణకు వానర సైన్యానికి ఇంకా ఆజ్ఞ ఎందుకు ఇవ్వలేదని హనుమంతుడు సూటిగా సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. రాముడు ఇంకా అడగలేదు కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతిజ్ఞ చేశావు కాబట్టి నువ్వే వచ్చి కలుస్తావని రాముడు ఎదురుచూస్తూ ఉండవచ్చని, ఆలస్యం చేయడం మంచి పద్ధతి కాదని సుగ్రీవుడికి హనుమ చెప్పాడు. నీకవసరం వచ్చినప్పుడు రాముడితో వెంటనే పని చేయించుకున్నావు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా రాముడు వాలిని సంహరించి నీకు పట్టాభిషేకం చేశాడు. తీరా ఆయనకు పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కాలాయాపన చేస్తున్నావు. ఇది భావ్యం కాదని హనుమ సుగ్రీవుణ్ణి సున్నితంగా హెచ్చరించాడు. హనుమ చెప్పిన వెంటనే సుగ్రీవుడికి మత్తు వదిలిపోయింది. చేసిన కాలాయాపనకు బాధపడ్డాడు. వెంటనే వానర సైన్యాధిపతి నీలుణ్ణి పిలిచాడు. అన్ని దిక్కుల్లో ఉన్న వానర సైన్యాలను వెంటనే కిష్కింధకు వచ్చేలా ఆజ్ఞాపించమన్నాడు. 15 రోజుల్లో వానర సైన్యం అంతా ఇక్కడ ఉండాలని, లేదంటే మరణ దండన విధిస్తామని సుగ్రీవుడు హెచ్చరించాడు. అటు సుగ్రీవుడి నిర్లక్ష్యం రాముడికి బాధతో పాటు ఆగ్రహం తెప్పించింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో కోపంతో ఇలా అన్నాడు. సాధారణంగా రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగేందుకు అనువైన కాలమిది. అయినా సుగ్రీవుడి జాడ లేదు. కనీసం వచ్చే ప్రయత్నం కూడా కనిపించటం లేదు. ఇక్కడ నేను సీతావియోగంతో దుఃఖంతో ఉంటే అక్కడ సుగ్రీవుడు మనకిచ్చిన మాట మరచి సుఖాల్లో తేలుతున్నాడు. 4 నెలలు గడిచిపోయాయి. అయినా సుగ్రీవుడికి సమయం సరిపోలేదా? లేదా రాముడు దిక్కులేనివాడు, రాజ్యభ్రష్టుడు, అడవుల్లో తిరిగేవాడు, భార్య కోసం సహాయం అర్థించినవాడు ఏం చేస్తాళ్లే అనే నిర్లక్ష్యమా అని రాముడు కోపంగా అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, లక్ష్మణ, సుగ్రీవుడు వాగ్దానాన్ని మర్చిపోయినట్లున్నాడు.
నువ్వు వెళ్ళి నీ ధోరణిలో ఆ సుగ్రీవుణ్ణి హెచ్చరించు. ఆగ్రహిస్తే ఆ రాఘవుడు సుగ్రీవుడి వంశాన్ని నాశనం చేయగలడని హెచ్చరించి మరీ రా అని రాముడు ఆగ్రహంతో లక్ష్మణుడికి చెప్పి పంపించాడు. అసలే లక్ష్మణుడికి కోపం ఎక్కువ. శ్రీరాముడే అలా అన్నాక సుగ్రీవుడిపై లక్ష్మణుడి కోపం హద్దులు దాటింది. ధనుర్బాణాలు తీసుకుని కిష్కిందకు బయలుదేరాడు. అతివేగంగా నడుస్తూ కిష్కింద కోట ద్వారాల దగ్గరకు వస్తున్న లక్ష్మణుణ్ణి చూసి అతను శత్రువేమోనని అక్కడి వానరులు అనుకున్నారు. లక్ష్మణుడిపై దాడి చేయాలని చూశారు. కాని లక్ష్మణుడు నిప్పులు కక్కుతున్న కళ్లతో ఒక్క చూపు చూడగానే వానరులంతా భయపడి పారిపోయారు. మరికొందరు వానరులు లక్ష్మణుణ్ణి గుర్తుపట్టి పరుగు పరుగున సుగ్రీవుడి మందిరానికి వెళ్లి సమాచారం అందించారు. అప్పటికే తాగిన మత్తులో ఉన్న సుగ్రీవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈలోపు అంగదుడు ఇతర మంత్రులు లక్ష్మణుడికి ఆహ్వానం పలికారు. సుగ్రీవుడితో మాట్లాడాలి, వెంటనే పిలవండని లక్ష్మణుడు అంగదుణ్ణి ఆజ్ఞాపించాడు. కోపంతో రగిలిపోతున్న లక్ష్మణుణ్ణి చూసిన అంగదుడు కూడా భయపడ్డాడు. వెంటనే అంతఃపురంలో ఉన్న సుగ్రీవుడికి తన తల్లి తారకు అంగదుడు విషయం చెప్పాడు. లక్ష్మణుడు రౌద్రంతో ఉన్నాడని తెలియగానే సుగ్రీవుడి మత్తు వదిలిపోయింది. లక్ష్మణుడు ధనుర్బాణాలతో వచ్చాడని తెలిసి సుగ్రీవుడు భయపడ్డాడు. ఏం చేయాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతున్నాడు. రామలక్ష్మణులకు తన మీద ఎందుకు కోపం వచ్చి ఉంటుందో హనుమని అడిగాడు. అప్పుడు హనుమ, నీకు ముందే చెప్పాను, శరదృతువు వచ్చినా మత్తులో తూలుతున్నావు. సీతమ్మ అన్వేషణ ఆలస్యం చేశావు. అందుకే వారికి కోపం వచ్చి ఉంటుంది. సావధానంగా మాట్లాడని సుగ్రీవుణ్ణి హనుమ అప్రమత్తం చేశాడు. ఇక్కడ లక్ష్మణుడి సహనం నశించింది. ఎంతకీ సుగ్రీవుడు రావడం లేదని నేరుగా లక్ష్మణుడు అంతఃపురం వైపు వచ్చేశాడు. అక్కడ స్త్రీలను చూసి దూరంగా ఆగిపోయాడు. లక్ష్మణుడు తన ధనస్సు వింటి నారిని లాగి పెద్ద ధ్వని చేశాడు. ఆ ధనుష్టంకారానికి సుగ్రీవుడు వణికిపోయాడు. ఈ సమయంలో లక్ష్మణుడికి ఎదురుపడే ధైర్యం తనకు లేదని నువ్వు వెళ్లి మాట్లాడి పంపించు అని భార్య తారను సుగ్రీవుడు బతిమాలుకున్నాడు. ఇక లాభం లేదని అంతఃపురంలోకి వెళ్లాలని చూసిన లక్ష్మణుడికి తార అడ్డుపడింది. ఆ సమయంలో ఆమె వస్త్రాలు సర్దుకుంటోంది. లక్ష్మణుణ్ణి ఆపేందుకు తార కావాలనే అలా వచ్చింది. లక్ష్మణ ప్రభు, మీకు కోపం వచ్చిందట, ఎందుకో చెప్పండి, సమస్యను నేను పరిష్కరిస్తానని తార లక్ష్మణుడు ముందుకు వచ్చింది. లక్ష్మణుడికి స్త్రీలంటే ఎంతో గౌరవం. పరాయి స్త్రీ పాదాల వంక మాత్రమే చూసే సంస్కారం. అందువల్ల వస్త్రాలు సర్దుకుంటున్న తారను చూసి లక్ష్మణుడు దూరంగానే ఆగిపోయాడు. కాని ఆగ్రహంతోనే ఇలా అన్నాడు. అమ్మా తార, సుగ్రీవుడు తాగిన మత్తులో బాధ్యత మరిచాడు. శ్రీరాముడికిచ్చిన మాటను మరిచాడు. 4 నెలలు అయింది. ఇప్పటికీ సుగ్రీవుడు మా అన్నగారిని కలవలేదు. గడువు దాటిపోయింది. బాధ్యత లేని సుగ్రీవుణ్ణి ఏం చేయాలో నువ్వే చెప్పు అని తారను లక్ష్మణుడు ప్రశ్నించాడు. అప్పుడు తార లక్ష్మణుడితో ఇలా చెప్పింది. సుగ్రీవుడు సుఖభోగాల్లో ఉన్నది నిజమే, కానీ మీ పని మర్చిపోలేదు. 15 రోజుల్లో వానర సైన్యం ఇక్కడ ఉండాలని ఆజ్ఞాపించాడు. రేపటికి సైన్యమంతా ఇక్కడుంటుంది. కోట్ల సంఖ్యలో వానరులు ఇప్పటికే ఈ చుట్టుపక్కల విడిది చేశారు అని తార చెప్తూ లక్ష్మణుణ్ణి అంతఃపురంలోకి తీసుకువెళ్ళింది. అక్కడ సుగ్రీవుడు స్త్రీల మధ్య ఉన్నాడు. ఆ సన్నివేశం చూసి లక్ష్మణుడు భగ్గుమన్నాడు. ఉపకారం చేసిన వారికి అబద్ధపు ప్రతిజ్ఞలు చేసినవాడు మహాపాపి అని, సీత కోసం వెతికించకపోతే నీ అన్న వాలికి పట్టిన గతే నీకు పడుతుందని సుగ్రీవుణ్ణి లక్ష్మణుడు హెచ్చరించాడు. అయితే తార లక్ష్మణుడికి సర్ది చెప్పింది. అప్పుడు లక్ష్మణుడు శాంతించాడు. వెంటనే సుగ్రీవుడు లక్ష్మణుడి దగ్గరకు వచ్చి తన జాప్యానికి క్షమాపణలు కోరాడు. తన అన్న దుఃఖాన్ని చూడలేక తట్టుకోలేక ఇలా కోపాన్ని ప్రదర్శించాల్సి వచ్చిందని, తనను క్షమించాలని లక్ష్మణుడు కూడా సుగ్రీవుణ్ణి కోరాడు. ఇక సుగ్రీవుడి మత్తు పూర్తిగా వదిలింది. ఎక్కడ ఉన్నా సరే 10 రోజుల్లోపు వానరులంతా ఇక్కడ ఉండేలా చూడాలని హనుమను సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత లక్ష్మణుడు సుగ్రీవుడు కలిసి రాముడు బస చేసిన ప్రస్రవణ పర్వతం మీదకు సైన్యంతో రాజలాంఛనాలతో వెళ్లారు. లక్ష్మణుణ్ణి పల్లకి మీద సుగ్రీవుడు తీసుకొచ్చాడు. సుగ్రీవుడు సహా వానర సైన్యమంతా శ్రీరాముడికి చేతులు పైకెత్తి నమస్కరించారు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఎక్కడెక్కడో ఉన్న 1000 కోట్ల వానరులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, సీతమ్మను వెతికి తెస్తారని సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు. ఈ భూమి మీద వానరులను భల్లూకాలను పాలిస్తున్న పవన, నీల, జాంబవంత, గవయ, దరీముఖ, మైంద, ద్వివిద, గజ, రుమణ్వంత, గంధమాదన, అంగద వీరంతా కోట్ల వానర సైన్యంతో నీ ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారని సుగ్రీవుడు రాముడి చేతిలో చెయ్యేసి చెప్పాడు. అప్పుడు రాముడు 2 విషయాలు సుగ్రీవుడికి చెప్పాడు. 1, అసలు సీతమ్మ బతికే ఉందా?
రావణుడు ప్రాణాలతో ఉంచాడా? రెండోది, అసలు రావణుడి లంక ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి? ఈ 2 విషయాలను రాముడు సుగ్రీవుడు ముందు ఉంచాడు. అప్పుడు సుగ్రీవుడు ఆ విషయాలు కనుక్కునే బాధ్యతను తనకు వదిలేయమన్నాడు. సుగ్రీవుడు సీతమ్మను అన్వేషించే పని మొదలుపెట్టాడు. వినత అనే వానర నాయకుడికి లక్షల మంది వానర సైనికులను సుగ్రీవుడు అప్పచెప్పాడు. తూర్పు దిక్కుగా వెళ్లి సీతమ్మను వెతికే బాధ్యతను వినతకు అప్పచెప్పాడు. వారికి 1 రోజుల సమయాన్ని ఇచ్చాడు. 1 రోజుల్లో రాని వారికి మరణశిక్ష విధించబడుతుందని సుగ్రీవుడు హెచ్చరించాడు. ఆ తర్వాత నీల, హనుమ, మహాబల, జాంబవంత, మహోత్ర, శరారి, శరగుల్మ, గజ, గవాక్ష, గవయ, ఋషభ, మైంద, ద్వివిద, విజయ, గంధమాదన, ఉల్కాముఖ, అసంగ, అంగద వీరంతా వానర సైన్యాన్ని నడిపించే ప్రముఖ నాయకులు. వీరిని దక్షిణ దేశమంతా జల్లెడ పట్టాలని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ముఖ్యంగా వీరికి సుగ్రీవుడు మరో పని అప్పచెప్పాడు. దక్షిణ సముద్ర తీరం నుంచి చాలా దూరంలో 100 యోజనాల వైశాల్యం ఉన్న లంక ఉందని, అదే రావణ నివాస స్థలమని సుగ్రీవుడు చెప్పాడు. గతంలో వాలి రావణుల స్నేహం వల్ల సుగ్రీవుడికి ఈ వివరాలు తెలుసు. సాగర తీరంలో లంకా నగరానికి ఎగిరివెళ్లి సీతమ్మ జాడ కనుక్కోవాలని హనుమ, అంగద, జాంబవంత బృందాన్ని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ఇక పడమట దిక్కున సీతమ్మను వెతికే బాధ్యతను 2 లక్షల వానర సేనతో సుషేణుడికి అప్పగించాడు. శతవలి అనే వానర యోధుడికి ఉత్తర దిక్కున వెతికేందుకు 1,00,000 మంది వానర సైన్యాన్ని సుగ్రీవుడు అప్పగించాడు. ఇంతమందిని పంపినా సుగ్రీవుడికి హనుమపైనే నమ్మకం. సుగ్రీవుడు హనుమతో ఇలా అన్నాడు: హనుమ, నువ్వు భూమి, నీరు, ఆకాశం ఎక్కడైనా ప్రయాణించగల సమర్థత ఉన్నవాడివి, లోకాలు తెలిసినవాడివి. సీతమ్మ అన్వేషణలో నా ఆశలన్నీ నీపైనే అని సుగ్రీవుడు హనుమంతుడిపై విశ్వాసముంచాడు. హనుమపై సుగ్రీవుడు పెట్టుకున్న నమ్మకాన్ని చూసి శ్రీరాముడు కూడా హనుమపైనే ఆశలు పెట్టుకున్నాడు. అందుకే తన పేరు ఉన్న ఉంగరాన్ని హనుమకిచ్చాడు. సీతమ్మకు ఈ ఉంగరాన్ని చూపిస్తే వచ్చినవాడు రాముడి దూత అని సీత గుర్తుపడుతుందని హనుమకు రాముడు చెప్పాడు. ఆ ఉంగరాన్ని కళ్ళకద్దుకొని భద్రంగా హనుమ దాచుకున్నాడు. ఆ తర్వాత వానరులంతా తలో దిక్కు వెళ్లి వెతకడం మొదలుపెట్టారు. 1 రోజులు పూర్తవుతున్నాయి. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్లిన వానరులు ఒకచోట కలిశారు. ఆ 3 దిక్కుల్లో ఎక్కడా సీతమ్మ కనిపించలేదని నిర్ధారణ అయింది. అదే విషయాన్ని వారంతా సుగ్రీవుడికి చెప్పారు. కాని దక్షిణ దిశ నుంచి ఇంకా వార్త రాలేదు. హనుమ తెచ్చే వార్త గురించి రాముడు, సుగ్రీవుడు ఎదురుచూస్తున్నారు. దక్షిణ దిక్కున హనుమ, అంగద, జాంబవంత బృందం సీతమ్మ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అలా వెళుతూ వెళుతూ వింధ్య పర్వతాల వరకు వెళ్ళిపోయారు. అప్పట్లో వింధ్య పర్వతాలు ఇప్పటి ఒడిషా ప్రాంతంలో ఉన్న దండకారణ్యం వరకు విస్తరించి ఉండేవి. ఇప్పటికీ ఆ పర్వత శ్రేణుల ఆనవాళ్లు కనిపిస్తాయి. వింధ్య పర్వతాలు చాలా విశాలమైనవి. ఆ పర్వతాలపై ఎన్నో గుహలు, చిన్న చిన్న శిఖరాలు, లోతైన బిలాలు కూడా ఉంటాయి. ఆ పర్వతం చుట్టూ చిన్న నదులు, సెలయేళ్లు పారుతుంటాయి. ఆ ప్రాంతం అంతటినీ వానరులు వెతికారు. అలా వెతుకుతూ వెతుకుతూ ఒకచోట వానర వీరులంతా విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు అంగదుడు సీతమ్మను ఎలాగైనా వెతికి కనిపెట్టాలని, లేకపోతే సుగ్రీవుడు మనందర్నీ చంపేస్తాడని హెచ్చరించాడు. అలా వారంతా తీవ్రంగా వెతికారు. ఇంతలోనే 1 రోజులు గడిచిపోయాయి. వారందరూ అలసిపోయారు. అప్పట్లో వింధ్యాపర్వత ప్రాంతాన్ని రాక్షసుల నిలయంగా చెప్పేవారు. వానరులందరికీ విపరీతమైన దాహం వేస్తోంది. ఆ చుట్టుపక్కల ఎక్కడా నీళ్లే లేవు. చెరువులు ఎండిపోతున్నాయి. నీళ్లు లేకపోవడం వల్ల అక్కడ పక్షులు గాని ఇతర జంతువులు కూడా వానర సేనకు కనిపించలేదు. ఆ ప్రాంతంలో ఒకప్పుడు కండు మహర్షి తపస్సు చేసేవాడు. అతని కుమారుణ్ణి క్రూర మృగాలు భక్షించాయి. అందుకు ఆగ్రహించిన కండు మహర్షి ఈ ప్రాంతంలో అసలు జీవులే లేకుండా, జీవులు నివసించే పరిస్థితులు లేకుండా శపించాడు. ఆ వెంటనే అక్కడ కరవు వచ్చి జంతువులన్నీ ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాయి. అందువల్ల వానరులకు ఆ ప్రాంతంలో ఎక్కడా నీటి చొక్క కనిపించలేదు. వారందరికీ దాహం, ఆకలి వేస్తోంది. అప్పుడే వారికి ఒకచోట పెద్ద బిలం కనిపించింది. ఆ బిలంలోకి పక్షులు వెళ్లటం, రావడం, ఆ చుట్టుపక్కల అంతా పచ్చగా ఉండడం హనుమంతుడు చూశాడు. అక్కడ ఖచ్చితంగా నీరు ఉండి ఉంటుందని ఊహించాడు. ఆ బిలం పేరు వృక్ష బిలం. ఆ బిలాన్ని మయుడు నిర్మించాడు. కాని ఆ బిలం ద్వారానికి చెట్లు అడ్డుగా ఉన్నాయి. బయట నుంచి చూస్తే దారి కనిపించదు. ఆ చెట్లను వానరులు తొలగించారు. అందరూ ఆ బిలం లోపలికి వెళ్లారు. లోపలంతా చీకటి. ఆ బిలంలోకి వెళుతున్న కొద్దీ పెద్ద పాతాళ నగరం కనిపించింది. అలా 1 యోజన దూరం వెళ్లారు.
ఒకచోట మాత్రం కాంతిమయంగా ఉంది. అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు, బంగారం వెండితో చేసిన మందిరాలు వానరులను ఆశ్చర్యపరిచాయి. భూమి లోపల అంత పెద్ద నగరం ఎవరు నిర్మించారా అని ఆశ్చర్యపోయారు. బంగారం మణులతో తాపడం చేసిన గోడలతో ఆ నగరం చాలా ధనిక నగరంలా వానరులకు అనిపించింది. ఆ ప్రాంతమంతా ఉద్యానవనాలు, పళ్ళు, ఎన్నో తిండి పదార్థాలు చూసి వానరులకు ఆకలి రెట్టింపైంది. అలా వెళుతూ వెళుతూ ఉంటే ఒక స్త్రీ సన్యాసి రూపంలో తపస్సు చేసుకుంటోంది. ఆమెలో గొప్ప తేజస్సు కనిపించింది. ఆమె దగ్గరకు హనుమ వెళ్ళాడు. అమ్మా, మీరెవరు? మేం ఆకలితో, దాహంతో పళ్ల కోసం, నీటి కోసం వెతుక్కుంటూ ఈ బిలంలోకి వచ్చాం అని హనుమ ఆమెను అడిగాడు. ఆ తపస్విని తన గురించి చెప్పింది. ఆమె పేరు స్వయం ప్రభ. ఆ బిలాన్ని, ఆ అద్భుత పాతాళ నగరాన్ని దానవుల విశ్వకర్మ అయిన మయుడు నిర్మించాడు. ఆ బిలంలోనే మయుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొందాడు. మయుడు హేమ అనే అప్సరసను వివాహం చేసుకొని ఈ నగరంలోనే నివసించేవాడు. మయుడు అప్సరసతో విహరించటం చూసి ఇంద్రుడు సహించలేకపోయాడు. మయుడిపై యుద్ధానికి వెళ్లి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తానని హెచ్చరించాడు. ఆ తర్వాత మయుడు ఈ బిలాన్ని అతని భార్య అయిన హేమకిచ్చి వెళ్లిపోయాడు. ఆ హేమకు ఇష్టసఖి ఈ స్వయం ప్రభ. ఈ నగరానికి ఆమె రక్షకురాలు. ఈ కథంతా స్వయం ప్రభ హనుమకు చెప్పింది. అలాగే అక్కడి ఉద్యానవనాల్లో ఉన్న ఫలాలను ఆ వానర వీరులకు కడుపు నిండా పెట్టింది. అంతవరకు అలసిపోయిన వానర్లు ఆ పళ్లను తనివి తీరా తిన్నారు, నీళ్లు తాగారు. అప్పుడు హనుమ తమ వానర వీరులు అక్కడికెందుకు వచ్చారో స్వయం ప్రభకు చెప్పాడు. శ్రీరాముడి భార్య సీతమ్మను రావణుడు అపహరించాడని, ఆమెను వెతుక్కుంటూ ఇలా వచ్చామని హనుమ ఆమెకు వివరంగా చెప్పాడు. స్వయంప్రభ వారికి అన్ని రకాల ఫలాలు, నీరు ఇచ్చి వానరులకు భోజనం పెట్టింది. ఈ బిలం నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదని హనుమ స్వయంప్రభను అడిగాడు. అప్పుడు వానర వీరులందర్నీ కళ్ళు మూసుకోమని స్వయంప్రభ ఆదేశించింది. వారు కళ్ళు మూసుకోగానే ఆ తపస్విని తన యోగ శక్తితో వానరులను బిలం బయటకు తీసుకువెళ్ళింది. ఆమె ఆ బిలం నుంచి బయటకు తీసుకువచ్చి వింధ్య పర్వత ప్రాంతంలో, మహేంద్ర పర్వతం అనే ప్రాంతంలో వాళ్లను వదిలిపెట్టి ఆమె మళ్లీ మాయమైంది. స్వయంప్రభకు వీడుకోలు చెప్పి వానరులు మహేంద్ర పర్వత ప్రాంతానికి వచ్చారు. ఆ బిలంలోనే వానరులు ఎన్నో రోజులు గడిపేశారు. వానరులకు సుగ్రీవుడిచ్చిన సమయం పూర్తయింది. 1 రోజుల గడువు పూర్తయినా సీతమ్మ జాడ తెలియలేదు. ఏం చేయాలో వానర వీరులకు అర్థం కావడం లేదు. హనుమ, అంగద, జాంబవంత, గంధమాదన వీరంతా దీనంగా కూర్చున్నారు. సుగ్రీవుడికి తమ ముఖం ఎలా చూపించాలో తెలియక దీనంగా ఉన్నారు. సీతమ్మ జాడ తెలియకుండానే వెళితే సుగ్రీవుడు ఊరుకోడు. తమకు ప్రాయోపవేశమే గతి అని కిష్కింద యువరాజు అంగదుడు బాధతో అన్నాడు. అంగదుడికి హనుమంతుడు ధైర్యం చెప్పాడు. కాని వానర వీరులంతా నిరాశలో కూరుకుపోయారు. అప్పుడే వారికి పెద్ద పెద్ద పక్షి అరుపులు వినిపించాయి. అందరూ చూశారు. వానరుల వైపే ఆ భారీ పక్షి వస్తోంది. ఆ పక్షి ఒక చిన్న పర్వతం అంత ఎత్తుంది. అతను జటాయు సోదరుడు సంపాతి. ఆ పర్వత గుహల్లో సంపాతి నివాసముంటున్నాడు. సంపాతికి చాలా కాలంగా ఆహారం లేదు. ఆ వానరులను చూసి తనకు ఆహారం దొరికిందని ఆనందించాడు. ఆ భారీ పక్షి తమను తినేందుకే వస్తోందని అంగదుడు గ్రహించాడు. ప్రాయోపవేశం చేయకపోయినా ఈరోజు ఈ గ్రద్ద మనల్ని తినేస్తుందని, ఈ రోజుతో తమ ఆయుష్ ముగిసిపోయిందని అంగదుడు హనుమతో చెప్పి బాధపడ్డాడు. ఈ పక్షి ఈరోజు మనల్ని చంపడమే న్యాయం. ఈ పక్షిని చూస్తుంటే శ్రీరాముడు వివరించిన జటాయు గుర్తొస్తున్నాడు. ఆనాడు రావణుడు సీతమ్మను అపహరించే సమయంలో తన ప్రాణాలకు తెగించి ఆ రాక్షసుడితో జటాయు యుద్ధం చేసి వీరమరణం పొందాడు. ఈరోజు సీతమ్మను కనిపెట్టలేకపోయిన మనక్కూడా బతికే హక్కు లేదని అన్నాడు. తన తమ్ముడు జటాయు పేరు వినిపించగానే సంపాతి ఆశ్చర్యపోయాడు. చాలా కాలం తర్వాత జటాయు పేరు విన్న సంపాతి కంటతడి పెట్టుకున్నాడు. అప్పుడు సంపాతి ఇలా అన్నాడు. ఓ వానర వీరులారా, నా తమ్ముడు గురించి చెప్తున్న మీరెవ్వరు? సూర్యకిరణాల తీవ్రత వల్ల నా రెక్కలు కాలిపోయాయి. నేను ఎగరలేను. దయచేసి నన్ను ఈ గుహ నుంచి కిందకు దింపండి అని వానరులను సంపాతి వేడుకున్నాడు. వానరులు సంపాతిని కిందకు దింపారు. అప్పుడు అంగదుడు దశరథుడు శ్రీరాముడి కథను చెప్పాడు. సీతను రావణుడు అపహరించే సమయంలో జటాయు చూపిన వీరత్వాన్ని సంపాతికి చెప్పాడు. అలాగే వాలి సుగ్రీవుల గురించి సీతమ్మను వెతుకుతూ తాము వచ్చినట్లు, ఆ విచిత్ర బిలంలో చిక్కుకొని ఈ పర్వత ప్రాంతానికి వచ్చిన విధానం అంతా సంపాతికి అంగదుడు వివరంగా చెప్పాడు.
సీతమ్మను కాపాడేందుకు రావణుడితో యుద్ధం చేసి మరణించిన జటాయు తన తమ్ముడేనని సంపాతి ఏడుస్తూ వానరులతో చెప్పాడు. వానరులు సంపాతిని ఓదార్చారు. అప్పుడే సంపాతి తమ చరిత్ర గురించి చెప్పాడు. తమ వయస్సు 1000 సంవత్సరాలుగా సంపాతి చెప్పాడు. ఒకప్పుడు సంపాతి జటాయులు ఒక పోటీ పెట్టుకున్నారు. ఎవరు ఎక్కువ దూరం ఎగరగలరన్నది పందెం. అలా సంపాతి జటాయు చాలా వేగంగా ఎగురుతున్నారు. దారిలో జటాయు ఇక ఎగరలేక అలసిపోయాడు. అతని రెక్కలను సూర్యకిరణాలు దహిస్తున్నాయి. తమ్ముడి బాధను సంపాతి చూడలేక తన రెక్కలతో జటాయుకు అడ్డుగా నిలిచాడు. అప్పుడు సూర్యకిరణాలు సంపాతి రెక్కలను దహించి వేశాయి. రెక్కలు కాలిపోవడం వల్ల ఎగరలేక సంపాతి వింధ్య పర్వత ప్రాంతంలో పడిపోయాడు. జటాయు దండకారణ్యంలో పడిపోయాడు. అలా అన్నదమ్ములు వీడిపోయారు. అప్పటినుంచి వారిద్దరూ 1000 సంవత్సరాలుగా కలుసుకోలేదు. ఈ కథను వానరులకు సంపాతి వివరించాడు. అప్పుడు అంగదుడు రావణుడి గురించి తెలిస్తే చెప్పాలని సంపాతిని అడిగాడు. సంపాతి వానరులకు ఇలా చెప్పాడు. కొన్నాళ్ల క్రితం రావణుడు ఒక స్త్రీని బలవంతంగా ఎత్తుకెళ్లాడని తనకు తెలిసిందని చెప్పాడు. మీరు చెప్పిన గుర్తుల బట్టి ఆమె ఖచ్చితంగా సీతేనని చెప్పగలనని సంపాతి అన్నాడు. రావణుడు లంకాధిపతి అని, కుబేరుడి తమ్ముడని, సముద్రం మధ్యలో ఉన్న లంకకు వెళ్లటం చాలా కష్టమని సంపాతి వివరించాడు. ఈ వింధ్యపర్వత ప్రాంతం సరిహద్దుల నుంచి 100 యోజనాల దూరంలో సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో విశ్వకర్మ నిర్మించిన అద్భుత నగరమే లంక అని సంపాతి చెప్పాడు. సంపాతి తన దివ్య దృష్టితో చూసి వానరులకు ఇలా చెప్పాడు. నా దివ్య దృష్టితో సీత లంకలో బంధింపబడి ఉందని చెప్పగలను. రాక్షస స్త్రీలు ఆమెకు కాపలాగా ఉన్నారు. ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో ఉన్న లంకానగరానికి దగ్గర తీరం దక్షిణ సముద్ర తీరం. 4 వైపులా సముద్రం ఉండడం వల్ల లంకానగరం దుర్భేద్యం. ఇలా లంక వివరాలను సంపాతి చెప్పాడు. మీరంతా అతివేగంగా దక్షిణ తీరానికి వెళితే సీతమ్మ ఆచూకీని కనిపెట్టవచ్చని సంపాతి వివరంగా చెప్పాడు. గరుత్మంతుడు అతని సోదరుడు అయిన అరుణుడు ఇతర లోకాల వరకు ఎగరగలరని, తాము వినతాపుత్రుడైన అరుణుడి వారసులమని సంపాతి చెప్పాడు. 100 యోజనాల దూరాన్ని దాటి లంకను చేరాలంటే అంతలా సముద్రం మీద ఎగిరే శక్తివంతుడు ఉండాలని సంపాతి వానరులకు చెప్పాడు. అలా సంపాతి వానరులకు సీతమ్మ జాడను చెప్పి చాలా పెద్ద మేలు చేశాడు. మొత్తానికి హనుమ, అంగద, వానర బృందానికి సీతమ్మ ఎక్కడుందో ఆచూకీ తెలిసిందే. సుగ్రీవుడికి, రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వారంతా సంతోషించారు. ఇంతకీ రావణుడు తీసుకువెళ్లిన స్త్రీ సీతమ్మేనని అంత ఖచ్చితంగా నీకెలా తెలిసిందో చెప్పాలని జాంబవంతుడు సంపాతిని అడిగాడు. అప్పుడు ఆ వివరాలను సంపాతి ఇలా చెప్పాడు. సంపాతికి రెక్కలు లేవు గనుక ఎగరలేడు. సంపాతి కుమారుడు సుపార్శ్వ. అతను వెళ్లి ఆహారాన్ని సేకరించి తండ్రికి తెచ్చి ఇచ్చేవాడు. ఒకరోజు సుపార్శ్వ ఆహారం తేకుండా ఒట్టి చేతులతో తండ్రి సంపాతి దగ్గరకు వచ్చాడు. అప్పటికే ఆకలితో ఉన్న సంపాతి కుమారుణ్ణి కోపంతో నానా మాటలన్నాడు. అప్పుడు సుపార్శ్వ జరిగిన విషయం చెప్పాడు. సుపార్శ్వ కూడా తండ్రిలాగే పర్వతమంత ఎత్తైన పక్షిరాజు. ఆ రోజు అతను తన రెక్కలతో అక్కడికి దగ్గరలోనే ఉన్న మహేంద్ర పర్వత మార్గాన్ని అడ్డగించి సముద్రంలో దొరికే జీవులను వేటాడేందుకు చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే నల్లటి దేహకాంతితో ఉన్న అసురుడు సూర్యకాంతిలా మెరిసిపోతున్న ఒక స్త్రీని బలవంతంగా ఆకాశ మార్గాన సముద్రం మీదుగా తీసుకువెళుతున్నాడు. ఆ రాక్షసుడికి ఆకాశ మార్గాల్లో అంతెత్తు ఉన్న సుపార్శ్వ అడ్డుగా వచ్చాడు. మంచి ఆహారం దొరికిందని వారిద్దరినే భక్షించేందుకు సుపార్శ్వ సిద్ధమయ్యాడు. కాని ఆ అసురుడు సుపార్శ్వను వినయపూర్వకంగా దారి ఇమ్మని అడిగాడు. వినయంతో అడిగాడని సుపార్శ్వుడు దారి ఇచ్చాడు. ఆ తర్వాత అతి వేగంగా ఆకాశ మార్గంలో సముద్రం మీదుగా రావణుడు ఆ స్త్రీని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ పక్కనే ఉన్న కొందరు మహర్షులు ఆ అసురుడు రావణుడని, ఆమె శ్రీరాముడి ధర్మపత్ని సీతమ్మ అని సుపార్శ్వకు చెప్పారు. ఆ విషయాన్ని సుపార్శ్వ తన తండ్రి సంపాతికి చెప్పాడు. తన కుమారుడు ప్రత్యక్షంగా చూసిన ఈ కథంతా సంపాతి జాంబవంతుడికి చెప్పాడు. కనుక రావణుడే సీతమ్మను అపహరించాడని, అతను లంకలో ఉంటాడని సంపాతి చెప్పగలిగాడు. వానరులకు సీతమ్మ జాడ గురించి చెప్పగానే సంపాతికి కొత్త రెక్కలు మొలిచాయి. అది చూసి వానరులు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు సంపాతి ఉండే ప్రాంతంలో నిశాకర అనే మహర్షి ఉండేవాడు. రెక్కలు కోల్పోయిన సంపాతి చాలా కాలం అతని ఆశ్రమంలోనే ఉన్నాడు. సంపాతి పరిస్థితి చూసి ఆ మహర్షి జాలిపడ్డాడు. విష్ణువు రామావతారంలో వస్తాడని, అతని ధర్మపత్ని సీతమ్మను రావణుడు అపహరిస్తాడని, సీతమ్మను వెతుక్కుంటూ రామదూతలైన వానరులు వస్తారని ఆ నిశాకర మహర్షి సంపాతికి చెప్పాడు.
సీతమ్మ జాడను ఆ వానరులకు చెప్పిన రోజున నీకు మళ్లీ రెక్కలు వస్తాయని నిశాకర మహర్షి సంపాతికి వరమిచ్చాడు. అలా సీతమ్మ జాడను వానరులకు చెప్పగానే సంపాతికి రెక్కలు వచ్చాయి. సీతమ్మ మీకు తప్పకుండా దొరుకుతుందని సంపాతి వానరులను ఆశీర్వదించి పెద్ద శబ్దం చేసుకుంటూ ఎగిరి వెళ్ళిపోయాడు. వెంటనే వారంతా సంపాతి చెప్పిన మహేంద్ర పర్వతం వైపు వేగంగా కదిలారు. సంపాతి చెప్పిన వివరాలు విన్న హనుమ, అంగదులు ఆనందించారు. మహేంద్ర పర్వతానికి 100 యోజనాల దూరంలో లంక ఉంది. యోజనమంటే రామాయణ కాలం నాటికి ఇప్పటి లెక్కలో 12 కిలోమీటర్లు. 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్లు. సంపాతి చెప్పిన ఈ లెక్క మహేంద్ర పర్వత ప్రాంతం నుంచి కాబట్టి మహేంద్ర పర్వతం ఇప్పుడు ఒడిశాలో ఉన్న మహేంద్రగిరి అని చెప్తారు. అక్కడికి దగ్గరలోనే సముద్ర తీరముంది. ఇప్పటి లెక్కల ప్రకారం చూసినా మహేంద్రగిరి దగ్గర ఉన్న సముద్ర తీర ప్రాంతానికి మన శ్రీకాకుళం జిల్లా ప్రాంతం కూడా వస్తుంది. అప్పటికీ అదంతా అటవీ ప్రాంతమే. అక్కడి నుంచి లంకకు రామాయణంలో చెప్పిన దూరం సరిగ్గా సరిపోతుంది. ఆ వానర సైన్యం మహేంద్ర పర్వతానికి దగ్గరలో సమావేశమయ్యారు. అక్కడి దగ్గరలో ఉన్న సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. చాలా శక్తివంతంగా అలలు ఎగిరి పడుతున్నాయి. అలాంటి కల్లోల సముద్రాన్ని చూసి ఈ సాగరాన్ని దాటేది ఎలా అనుకుంటూ వానరులు మళ్లీ దిగులు పడ్డారు. అప్పుడు అంగదుడు వానర సైన్యాన్ని సమావేశపరిచాడు. 100 యోజనాలు ఎగిరి లంకకు వెళ్లే వీరుడు మనలో ఎవరున్నారని అడిగాడు. వానరుల్లో గజుడు నేను 10 యోజనాలు ఎగరగలనన్నాడు. గవాక్షుడు నేను 20 యోజనాలు ఎగరగలను అన్నాడు. శరభుడు 30 అన్నాడు. గంధమాదనుడు 50 యోజనాలు ఎగరగలనన్నాడు. మైందుడు, ద్వివిధుడు 70 నుంచి 80 యోజనాలు ఎగరగలము అన్నారు. తాను 90 యోజనాలు ఎగిరి వెళ్లగలిగేవాణ్ణని, ఇప్పుడు వృద్ధాప్యం వల్ల వెళ్లలేనని జాంబవంతుడు అన్నాడు. అప్పుడు అంగదుడు తాను 100 యోజనాలు ఎగరగలనని చెప్పాడు. కాని తిరిగి వచ్చేందుకు అంత శక్తి ఉంటుందో లేదో అనుమానమేనని అన్నాడు. అప్పుడు జాంబవంతుడు ఈ పనిని చేసి పెట్టగల యోధుడు మనలోనే ఉన్నాడని చెప్పాడు. ఎవరా యోధుడు అని అంగదుడు అడిగాడు. అదిగో అక్కడ సముద్ర తీరంలో ఒంటరిగా కూర్చొని ఉన్న హనుమంతుడే ఈ పనికి సమర్థుడు అని జాంబవంతుడన్నాడు. అందరూ హనుమ దగ్గరికి వెళ్లారు. హనుమా, ఎందుకిలా ఒంటరిగా దిగాలుగా కూర్చున్నావని జాంబవంతుడు అడిగాడు. అప్పుడే జాంబవంతుడు హనుమ చరిత్ర గురించి వానర సైన్యానికి చెప్పాడు. గరుత్మంతుడితో సమానమైన హనుమంతుడి బలం, బుద్ధి ఇతర జీవుల కంటే గొప్పవి. హనుమ తల్లి అంజనాదేవి ఒకప్పుడు అప్సర స్త్రీ. ఒక శాపం వల్ల ఆమె ఎలాంటి రూపాన్నైనా ధరించే వానర స్త్రీగా ఈ భూమి మీద జన్మించింది. ఆమె భర్త కేసరి. అంజనాదేవి తండ్రి పేరు కుంజర. వానర స్త్రీగా జన్మించిన మానవ స్త్రీగానే ఆమె ఉండేది. ఆమెకు వాయుదేవుని అంశ వల్ల జన్మించిన దైవాంశ సంభూతుడు హనుమంతుడు. వాయుదేవుని బలం, వేగం ఇలాంటి శక్తులతో హనుమ జన్మించాడు. చిన్నతనంలో హనుమ చాలా అల్లరి చేసేవాడు. ఒకరోజు ఉదయిస్తున్న సూర్యుణ్ణి తినే ఫలమనుకున్నాడు. సూర్యుణ్ణి అందుకుందామని ఆ చిన్నతనంలోనే ఏకంగా 300 యోజనాల దూరం ఎగిరాడు. సూర్యుడి వేడి పెరుగుతున్నా హనుమ భయపడలేదు. వేగంగా ఆకాశంలో దూసుకొస్తున్న హనుమను చూసి ఇంద్రుడు కోపించాడు. వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకి ఒక పర్వత శిఖరంపై హనుమ పడిపోయాడు. అలా పడడం వల్ల హనుమ ఎడమ దవడ విరిగింది. తన శక్తిని కూడా మర్చిపోయాడు. దవడలను హనువులు అంటారు. దవడ విరిగి వాపు అలాగే ఉండడం వల్ల హనుమాన్ అనే పేరు స్థిరపడిపోయింది. హనుమంతుడి అసలు పేరు అంజనీపుత్ర, ఆంజనేయ. హనుమంతుణ్ణి ఇంద్రుడు కొట్టాడని వాయుదేవుడు ఆగ్రహించాడు. 3 లోకాల్లో వాయువు స్తంభించిపోయేలా చేశాడు. దేవతలంతా వాయుదేవుణ్ణి ప్రార్థించారు. ఆ సమయంలోనే హనుమకు ఏ శాస్త్రం వల్ల మరణం లేకుండా బ్రహ్మ వరమిచ్చాడు. తన వజ్రాయుధానికి కూడా లొంగని హనుమను చూసి ఇంద్రుడు కూడా మెచ్చుకున్నాడు. నువ్వు కోరుకున్నప్పుడే నీకు మృత్యువు వస్తుందని హనుమకు ఇంద్రుడు వరమిచ్చాడు. అలా హనుమ మరణాన్ని జయించిన చిరంజీవి అయ్యాడు. ఈ హనుమ గాథ అంతా జాంబవంతుడు వానర సైన్యానికి చెప్పాడు. అలాగే హనుమకు తన శక్తిని గుర్తు చేశాడు. వాయుదేవుడితో సమానమైన శక్తి ఉన్న హనుమ, ఇప్పుడు మా ప్రాణాలు, గౌరవం నీ చేతుల్లో ఉన్నాయని జాంబవంతుడు కోరాడు. నీలాంటి పరాక్రమవంతుడు ఈ లోకంలోనే లేడు, అందుకే విజృంభించు అని పొగిడాడు. చిన్నప్పుడు 300 యోజనాలు ఎగిరిన నీకు 100 యోజనాలు ఒక లెక్క కాదని జాంబవంతుడు హనుమకు తన శక్తిని గుర్తు చేశాడు. అలా ప్రేరేపించగానే హనుమ తన శరీరాన్ని అమాంతం పెంచేశాడు.
పర్వతాలను మించిన ఎత్తుకి హనుమ శరీరం పెరిగింది. లంకకు వెళ్లేందుకు అవసరమైన శక్తిని హనుమ చూసుకున్నాడు. హనుమ బలం కన్నా అతని ఆత్మబలం గొప్పది. అందుకే ఎలాంటి ఘనకార్యాలనైనా సాధించగలడు. లంకకు వెళ్లేందుకు హనుమ సిద్ధం కాగానే వానరులంతా హనుమను ఉత్సాహపరిచారు. అంతెత్తు ఉన్న హనుమ 3 లోకాలను ఆక్రమించిన వామనుడులా ప్రకాశించాడని వాల్మీకి రాశారు. అప్పుడు హనుమ తన లోపల దాగున్న శక్తి గురించి ఆయనే చెప్పారు. వాయుదేవుడి ఔరసపుత్రుడనైన తాను గాలితో సమానమైన వేగంతో ప్రయాణించగలనని, పర్వత శిఖరాలను కూడా పిండి చేయగలనని, గరుత్మంతుడి కన్నా వేగం తన సొంతమని, అంతరిక్షంలో నక్షత్రాలను దాటుకుని ప్రయాణం చేయగలనని, కనురెప్పపాటులో ఆకాశంలోకి ఎగరగలనని హనుమ తన శక్తి గురించి చెప్పాడు. హనుమ మాటలు విన్న వానర వీరులంతా సంతోషించారు. అయితే హనుమ ఎగిరినప్పుడు ఆ వేగం వల్ల విడుదలయ్యే శక్తిని కింద ఉన్నవారు తట్టుకోలేరు. కనుక దగ్గరలో ఉన్న మహేంద్ర పర్వతం నుంచి లంఘిస్తానని హనుమ చెప్పాడు. హనుమ మహేంద్ర పర్వతం మీదకు 1 అడుగులో ఎక్కాడు. ఇప్పటి ఒడిశాలో సరిహద్దుల్లో ఉన్న పర్వతమే మహేంద్రగిరి అని చెప్తారు. ఆ పర్వతం మీద వృక్షాలతో పాటు జంతువులు కూడా నివసిస్తున్నాయి. ఆ పర్వతం మీద హనుమ భీకర ఆకారం చూసి భయపడి పక్షులు, జంతువులు పారిపోయాయి. అలా గొప్ప శక్తితో ఆ పర్వతం నుంచి పవనసుతుడు లంకకు లంఘించాడు. మెరుపు వేగంతో ఎగిరిన హనుమకు వానరులు వీడ్కోలు చెప్పారు. ఇక్కడితో రామాయణంలో కిష్కింధకాండ ముగిసింది. ఆ తర్వాత వచ్చే అద్భుతమైన కాండ సుందరకాండ. నెక్స్ట్ ఎపిసోడ్లో సుందరకాండను తెలుసుకుందాం. జై శ్రీరామ్.